క్రీస్తులో అతి ప్రియముగా పిలువబడిన సహోదర సహోదరులందరికీ మన తండ్రి అయిన దేవుని పేరున, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరున ఈ యొక్క ఫ్రీ ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. కూడి ఉన్న ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కలుగునుగా కానీ ప్రియమైన సహోదర సహోదరులారా, మనము గడిచిన వారంలో మనం చూసాము. గడిచిన 3 వారాలలో జయించు వారిగా మనం వెళ్ళడానికి అవసరమైన మరిన్ని విషయాలను మనం పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తెలుసుకోవడానికి ముందుగా మనం పరిశుద్ధ గ్రంథం గురించి అది ఎలా చదవాలనేది మనం చూసాము. ఆ జయించు వారిగా వెళ్ళడానికంటే ఈ యొక్క ప్రపంచానికి సమాధానం రావాలంటే మనం ఏం చేయాలనే విషయాన్ని మనం చూసాము. అందులో ముఖ్యంగా బైబిల్లో కొన్ని యొక్క ప్రశ్నలను మనం మన ఆలోచనల కోసం చూస్తూ పరిశుద్ధ గ్రంథం నుంచి మళ్ళీ మనం వెతికి దాని యొక్క జతను మనం కనిపెడితేనే, అది కూడా ఆయన యొక్క ఆత్మ ద్వారా పోగు చేయబడితేనే మనకున్న ప్రతి ప్రశ్నకి పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యానుసారంగా మనం దానికి జవాబును చూడగలమనే విషయాన్ని మనం చూసాము. ఎందుకనంటే మనము పరిశుద్ధ గ్రంథం అనేది నేరుగా డైరెక్ట్గా అనేది అర్థం కాదు. అది అచట కొంచెం ఇచ్చట కొంచెంగా అది మరుగు చేయబడి రాయబడింది. కాబట్టి దానిని కనుగొని వాడే రాజు, దానికి ఘనత అనేది చూసాము. అలా మరిచి పెట్టడమే దేవుని యొక్క ఘనత అనేది మనం చూసాము. సో ఇందులో మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఏ విధంగా చదివి మనం అర్థం చేసుకోవాలి, 7 రకాల పద్ధతులు అనేది చూసాము. అందులో గడిచిన వారంలో చివరి 4 పద్ధతులను వాక్యానుసారంగా వాటి యొక్క అర్థాలని, మనకి ఇంతవరకు ఎంతో సుపరిచితమైన ప్రతి ఒక్క వాక్యాలని, వాటి యొక్క అర్థాలని వాక్యానుసారంగా మనం గమనిస్తూ వచ్చాము. మరి ఈ దినమున మనము గడిచిన వారం మనం చూసిన విధంగా మొదటి ప్రపంచం అనే యొక్క టాపిక్ని మనం ఈ దినము ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాము, ప్రతిదీ మనము ఈ యొక్క సత్యమును మాత్రమే మనం ఇక్కడ ధ్యానించబోతున్నాము. ఎందుకంటే సత్యం మాత్రమే మనల్ని స్వతంత్రులుగా విడుదల చేస్తుంది. ఎక్కడి నుంచి అంటే ఈ యొక్క ప్రపంచంలో ఎంతో అసత్యాన్ని అనేది సాతాను ద్వారా సృష్టించబడి ఉన్నది. కాబట్టి మనము ఈ యొక్క సత్యాన్ని మాత్రమే మనం వాక్యానుసారంగానే ధ్యానించబోతున్నాం. మరి ఇప్పుడు చూడబోతున్న మన ఒక వాక్యం ఏంటంటే మొదటి ప్రపంచం. ఈ యొక్క పాఠానికి ఆధారం ఏమిటి అనేది మనం చూస్తే, మనం గడిచిన పాఠంలోనే మనం చూసాము, పరిశుద్ధ గ్రంథంలో 3 యొక్క లోకాలు అనేది, 3 ప్రపంచాలు అనేది మనం ఉన్నాయని మనం చూసాము. అపోస్తుడైన పేతురు తన యొక్క పుస్తకంలో రాసిన దాని గురించి మనం చూసాము. వాస్తవానికి ఇక్కడ ప్రపంచమంతా ఒకటే, భూమి అంతా ఒకటే, కానీ వివిధ కాలాలుగా మనం అర్థం చేసుకోవడానికి మనం విభజించామనే విషయాన్ని మనం చూడగలం. ఇందులో మొదటి ప్రపంచం మనము ఆదాము నుంచి నోవాహు వరకు మనం చూసాము. ఇందులో ఆ సమయంలో ఉన్న ప్రపంచం వరద కాలంగా నాశనమైనప్పుడు దాని గురించి ప్రజలకు తెలియలేదు. అది ఏ ప్రపంచం అనే విషయాన్ని మనం చూసినప్పుడు మొదటి ప్రపంచాన్ని మనము ప్రాతిపదికగా మనం తీసుకున్నాం. అది ఆదాము మొదలుకొని నోవాహు కాలంలో జరిగిన జలప్రలయం వరకు మనము మొదటి ప్రపంచంగా మనం అనేది చూస్తున్నాము. తర్వాత రెండవ ప్రపంచం, ఈ మొదటి ప్రపంచం తర్వాత నుంచి, అంటే జలప్రలయం తర్వాత నుంచి మనం చూసిన దాన్ని రెండవ ప్రపంచంగా అనేది మనం చూస్తున్నాం. ఇప్పటికీ ఆ రెండవ ప్రపంచంలో ఇంతవరకు ఈ రెండవ ప్రపంచం అనేది జరుగుతూ ఉందనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత రానున్న 3వ ప్రపంచం క్రీస్తు యొక్క రాజ్యం. దీనికి మనం ఎలా చూసామంటే పేతురు రాసిన పత్రికలోనే 3వ ప్రపంచాన్ని కొత్త ఆకాశం కొత్త భూమిగా మనం తీసుకున్నాము. ఇక్కడ మనం కొత్త ఆకాశం కొత్త భూమి అంటే నిజంగానే కొత్త ఆకాశం కొత్త భూమి అనేది జరగదు. కానీ ఇది మొదటి ప్రపంచాన్ని మనం చూసినప్పుడు వరద వల్ల నాశనం అయింది. రెండవ ప్రపంచం అంటే అక్కడ నిజంగానే భూమి మొత్తం నాశనం అయిందంటే కాదు, అందులో ఉన్న వస్తువులు కానీ, మనుషులు కానీ, జంతువులు కానీ అవన్నీ నాశనం అయ్యాయని చూసాం. అదేవిధంగా ఈ రెండవ ప్రపంచం మనము ఈ యొక్క భూమి ఆకాశం అనేది అగ్ని కోసం నిల్వ చేయబడి ఉంది. అక్షరాలు మనం నిజంగా చూస్తే ఈ యొక్క ప్రపంచాన్ని, మరి ఆకాశాన్ని కానీ భూమిని కానీ మనం అగ్ని ద్వారా మనం నాశనం చేయగలమా అంటే ఖచ్చితంగా కాదు. ఎందుకంటే అగ్ని అనేది దేవుని యొక్క న్యాయ తీర్పుని అనేది సూచిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో. తర్వాత 3వ ప్రపంచం కొత్త ఆకాశం కొత్త భూమిగా మనం దేవుడు అనేది ఏర్పాటు చేయబోతున్నట్లుగా మనం చూసాము. ఇప్పుడు మొదటి ప్రపంచాన్ని దేవుడు కొన్ని కారణాల వల్ల మనం అదే చూస్తూ వచ్చాము. దాని యొక్క కారణాలు అనేది ఇప్పుడు ధ్యానించబోతున్నాము. ఏ విధంగా అయితే నాశనం చేశాడో రెండవ ప్రపంచం వచ్చింది. ఇప్పుడు ఈ రెండవ ప్రపంచం కూడా లేకుండా ఆయన నాశనం చేయబోతూ 3వ ప్రపంచాన్ని తయారు చేయబడుతున్నాడంటే దాని అర్థం ఈ యొక్క రెండవ ప్రపంచంలో ఉన్న భూమి మీద కానివ్వండి, ఆకాశం మీద కానివ్వండి, ఏయో కొన్ని విషయాలు అనేది దేవునికి అయిష్టంగా ఉన్నాయి, దేవునికి విరోధంగా కార్యాలు అనేది జరుగుతున్నాయి, నచ్చనివిగా ఉన్నాయి. కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని అని మనం అనుకోవచ్చు. ఆ విధంగా ఏర్పాటు చేయబోతున్నట్లుగా మనం చూడగలం. ఇప్పుడు
మనం బైబిల్లో ఒక వచనాన్ని మనం ధ్యానిస్తున్నామంటే అది ఏ యొక్క ప్రపంచానికి, ఏ యొక్క కాలానికి సంబంధించిన విషయాన్ని మనం ధ్యానించి దానికి తగినట్లుగా మనం అనేది చూడాలి. ఈ యొక్క 3 ప్రపంచాలలో దేవుని యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ప్లాన్ అనేది ఉందనే విషయాన్ని మనం ప్రతి విషయంలో గమనించగలం. అదే ఈ యొక్క 3 ప్రపంచాలను మనం పూర్తిగా మనం చూసాము అంటే మనం దీన్ని ఒక విషయంలో అర్థం చేసుకోవాలంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్ అంటే మొదటి ప్రపంచం, ప్రజెంట్ వచ్చినప్పుడు రెండవ ప్రపంచం, ఫ్యూచర్ అంటే థర్డ్ రాబోతున్న ప్రపంచం కింద మనం ఈ యొక్క 3 ప్రపంచాలను మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్లాన్ ఏంటి, ఆయన యొక్క ఏ విధంగా చిత్తాన్ని ఆయన కలిగి ఉన్నాడనే విషయాన్ని మనం చాలా సులభంగా అనేది అర్థం చేసుకోగలం. అందులో భాగంగా ఈ దినము మొదటి ప్రపంచాన్ని మాత్రం మనం ఈ దినము ధ్యానించబోతున్నాము. ఈ యొక్క మొదటి ప్రపంచం మరి ఆదాము మొదలు నోవాహు జలప్రలయం వరకు మొత్తంగా ఎన్ని సంవత్సరాలు అయ్యిండొచ్చు అనేది మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం నుంచి 1656 సంవత్సరాలు అనేది అయ్యింది. ఇప్పుడు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇవ్వబడిన ప్రతి ఒక్క కాలాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తే 1656 సంవత్సరాలు అనేది అవుతుంది. దీని గురించి రానున్న పాఠాలలో సపరేట్ బైబిల్ క్రోనాలజీ అనే పాఠం భవిష్యత్తులో రాబోతుంది. దాంట్లో మనం పూర్తిగా ఇన్ డీటెయిల్గా అనేది చదవబోతున్నాం. ఇప్పుడు ఈ యొక్క మొదటి ప్రపంచానికి ఆధార వచనం అనేది మనం ధ్యానిద్దాం. 2 పేతురు 3:5 వచనం 6వ వచనంలో, ఏలయనగా పూర్వం నుండి ఆకాశముండెను, నీళ్ళలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలు మునిగి నశించెను. సో అప్పుడున్న లోకం అనేది ఈ యొక్క మొదటి ప్రపంచం నీళ్ల వలన మునిగి నాశనం అయింది. అంటే ఆ యొక్క మొదటి ప్రపంచం అనేది ముగిసింది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుడు ఎంతో నీతి, ప్రేమ, కృప కలిగిన వాడు. మరి ఆయన ఎందుకు నోవాహు సమయంలో జల ప్రళయాన్ని అనుమతించాడు? కేవలం ఒక 8 మంది, నోవాహు తన యొక్క కుటుంబ సభ్యులని 8 మందిని మనకు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినట్లుగా వివిధ రకాల పక్షులు, జాతులు గల జంతువులని తప్ప మిగిలిన అందరినీ దేవుడు అనేది నాశనం చేశాడు. తన రూపాన్ని బట్టే సృష్టించబడిన ప్రజలను ఎందుకు నాశనం చేశాడు అనే ప్రశ్న మనకు కంపల్సరీగా ప్రతి ఒక్కరి మనసులో అనేది కలుగుతుంది. సృష్టించింది ఆయనే, నాశనం చేసింది ఆయనే. కారణం ఏమిటి? సో మనకు తెలిసిన సమాధానం ఏంటంటే ఆ సమయంలో అక్రమం పెరిగిపోవడం ద్వారా దేవుడు అనేది ఆ కాలాన్ని, ఆ యొక్క మొదటి ప్రపంచాన్ని నాశనం చేశాడనే విషయాన్ని మనం చెప్పగలం. అయితే అలా అక్రమమే కారణమైతే మరి మొదటి ప్రపంచంతో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క రెండవ ప్రపంచం ప్రస్తుత కాలంలో అక్రమం అనేది పెరిగిందంటారా, తగ్గిందంటారా? సో ఖచ్చితంగా చాలా ఎక్కువగానే దారుణమైన పరిస్థితులలోనే ఈ యొక్క రెండవ ప్రపంచం అక్రమం అనేది పెరిగిందనే విషయం మనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క అక్రమం అనే విషయం అనేది దేవుడు ఆ యొక్క మొదటి ప్రపంచాన్ని నాశించడానికి కారణం కాదనే విషయాన్ని మనం చూడగలం. సో దీని గల పూర్తి వివరాలని, పూర్తి కారణంని మనము దేవుని యొక్క చిత్తం ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి ముందుగా భూమి యొక్క సృష్టిని మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో భూమి యొక్క సృష్టి మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనంలోనే మనకు దేవుడు చాలా చక్కగా వివరించాడు. ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించెను. ఇందులో దేవుడు భూమిని ఎలా సృష్టించాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ యొక్క ప్రపంచంలో మనకు ఎన్నో పుస్తకాలు, ఎన్నో వేదాలు ఉన్నాయి. అయినా కేవలం మన యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో మాత్రమే భూమి యొక్క సృష్టి గురించి ఉంటుంది. మిగిలిన గ్రంథాలలో మనం భూమి యొక్క సృష్టి గురించి అనేది చూడలేము. సో ఇక్కడే మనము హెవెన్స్ అండ్ ఎర్త్ ఇక్కడ అనేది మనకు చాలా క్లియర్గా అనేది దేవుడు మెన్షన్ చేశాడు ఇంగ్లీష్లో చూసినప్పుడు. అయితే ఈ యొక్క భూమి ఎలా సృష్టించబడింది మనం సైన్స్ ప్రకారం చూస్తే చాలా వరకు మనకు తెలిసిందే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం. సో విశ్వం అనేది మొత్తాన్ని ఒక చిన్న పదార్థం, ఒక చిన్న స్మాల్ ఆటమ్ నుండి మాత్రమే కలిగిందని, అది క్రమంగా అది యొక్క ఎక్స్పాండ్ అవుతూ ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరుగుతూ చివరికి సూర్యుడు అనేది దుమ్మి వాయువులతో కలిసి ఒక ఆకృతిగా ఏర్పడిన తర్వాత మిగిలిన దుమ్ము ధూళి అనేది ఆ సూర్యుని చుట్టూ ఒక వలయంగా అనేది ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు అక్కడున్న పదార్థాల ఫోర్స్లతో ఏమవుతుందంటే ఒకదానికొకటి ఢీకొనడం ద్వారా అవనేది మళ్ళీ ఇంకా పెద్దదిగా ఏర్పడడం ద్వారా అవి గ్రహాలుగా ఏర్పడడం, ఆ తర్వాత అది ఒక భూమిగా ఒకటి రావడం, తర్వాత భూమికి వచ్చేసి మనకు గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ అనేది రావడం ద్వారా దాంట్లోకి ఇంకా కొన్ని రకాల పదార్థాలని, ఆ యొక్క దుమ్ము కానివ్వండి, వాయువులను కానీ దాంట్లోకి తీసుకోవడం ద్వారా అది ఇంకా పెరుగుతూ రావడం, సర్టెన్ వెయిట్ వచ్చినప్పుడు అది అనేది కాన్స్టెంట్గా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి, కక్షలో పరిభ్రమించడానికి తనకి అవకాశం అనేది జరుగుతుంది. ఈ యొక్క భూమి అనేది మొదటగా ఈ యొక్క క్రియేషన్ టైంలో ఈ యొక్క బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం వేడిగా కరిగిన రీతిగా
అనేది ఉండడం అనేది జరుగుతుంది. కాలక్రమేణా అది చల్లబడుతూ భూమి మీద పొరలుగా సముద్రాలుగా ఏర్పడి గట్టిగా గుండ్రంగా తయారైందనే విషయాన్ని మనకు బిగ్ బ్యాంగ్ థియరీ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నిజానికి బైబిల్ కూడా ఇదే విషయాన్ని మనకు చెబుతుందంటే మనం ఖచ్చితంగా నమ్మాల్సిన విషయమే. కాబట్టి బైబిల్ ఏ విధంగా చెబుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దానికి మనకు ఆదికాండం 1వ అధ్యాయంలో 2వ వచనం మనం చూడగలము. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను. మనం చూసాం బిగ్ బ్యాంగ్ థియరీలో అది ఒక షేప్ లేకుండా శూన్యంగా వాయువులు దుమ్ముతో కూడి ఉన్నదిగా మనం చూసాం. చీకటి అగాధములు జలములపై కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడ భూమి అనేది రూపం లేకుండా ఉంది. రూపం లేకుండా అదే విషయాన్ని మనకు బిగ్ బ్యాంగ్ థియరీతో సరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏది ఒక క్రమంలో అనేది లేదనే విషయాన్ని మనం చూడగలం. కాబట్టి క్రమం మరియు రూపం లేనప్పుడు సరిగ్గా ఇదే విషయాన్ని యెషయా 45వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్పినట్లు దేవుడు మానవుల సృష్టి కోసం భూమిని మాత్రమే సృష్టించాడనేది చూడగలం. కానీ నేటి ప్రపంచంలో ఉన్న మనిషి తన సైంటిస్టులు పర్టికులర్గా చెప్పాలంటే రాకెట్లు తీసుకొని మనుగడ కోసం మనిషి ఎక్కడెక్కడ మరి జీవించగలడానికి సాధ్యమవుతుంది అనేది ఎక్కడెక్కడో విశ్వంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కానీ మనకు పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది, మానవ సృష్టి కోసం మాత్రమే భూమిని దేవుడు సృష్టించాడని చెబుతుంది. కాబట్టి మనిషి యొక్క సృష్టి కోసం భూమి అనేది సృష్టించబడిందని చూస్తున్నాము. ఈ యొక్క భూమి ఇప్పుడు రూపం లేకుండా సృష్టించబడింది. తర్వాత ఏం చేశాడు దేవుడు అనేది మనం చూస్తే ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనంలో వెలుగు కమ్మని పలకగా వెంటనే వెలుగు అనేది కలిగింది. అది మనకు తెలుసు. పగలు సూర్యుని నుండి, రాత్రి చంద్రుని నుంచి కాంతిని మనము పొందుతామనే విషయం మనం చూడగలం. కానీ అదే విషయం ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే సూర్యచంద్రులు 4వ రోజున సృష్టించబడాలనేది మనం చూడగలం. కానీ మొదటి దినమునే దేవుడు వెలుగును ఉండాలని చెప్పాడు, వెలుగు కలిగింది. కానీ 4వ దినమున మాత్రమే సూర్యచంద్రుడు అనేది మనకు వచ్చిన విషయం అనేది మనం చూడగలం. తర్వాత ఏం జరిగింది అనేది మనం చూస్తే ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ ఈ జలములను వేరుపరుచుని గాక అని పలిగెను. దేవుడు 2వ రోజున ఏం చేశాడనే విషయాన్ని ఈ యొక్క ఆదికాండం 6వ వచనంలో మనం చూడగలం. మొదటి అధ్యాయంలో నీటి మధ్య ఒక విశాలం ఉండునట్లు ఆ నీటిని అంటే వాతావరణంలో పై భాగంలోను ఈ నీటిని వాతావరణం కింది భాగం భూమి మీద ఉండడానికి వేరు చేయబడినట్లుగా ఇక్కడ మనం చూస్తే పై భాగంలో అంటే భూమి చుట్టూ వలయంగా ఏర్పరచడం, భూమి నిరాకారంగాను శూన్యంగాను దుమ్ము వాయువులతో కలిసి ఉన్నప్పుడే ఈ యొక్క ప్రక్రియ అనేది దేవుడు చేశాడు. భూమి చుట్టూ అనే విషయాన్ని ఇక్కడ ఎలా చూడగలమంటే వాటర్ కెనపీ అరౌండ్ ద ఎర్త్, భూమి చుట్టూ నీటి వలయంగా చుట్టబడడం అనేది ఆకాశంలో పై ఒక భాగంగా దేవుడు జలాన్ని విభజించాడు. ఇంకొక జలం భూమి మీద సముద్రములుగా అనేది ఉంది. సో మనకు తెలుసు మన ఇంటి మీద మన మేడ మీద కొన్ని నీళ్ళను నింపితేనే మనకి ఎంత చల్లగా ఉంటుందో. మరి అలాంటప్పుడు భూమి చుట్టూ ఒక వాతావరణంలో పొరనే ఏర్పరిచాడు నీళ్ళతో. మరి అది ఎటువంటి విధంగా ఉండొచ్చనే విషయం మనం గమనించగలం. ప్రతిదినము దేవుడు సాయంకాలం పగలు కాలం అయిపోయిన తర్వాత మంచిదిగాని చూచి ఆ దినము తర్వాత జరిగిందనే విషయాన్ని మనం చూడగలం. కానీ ఈ యొక్క 2వ రోజు మాత్రం ఈ యొక్క కెనోపీ క్రియేట్ చేసిన తర్వాత ఈ యొక్క వాటర్ని సపరేషన్ చేసిన తర్వాత దేవుడు అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చక్కగా చూడగలము. ఇది మంచిది అనే విషయాన్ని చూడలేదనే విషయాన్ని అక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు. సాయంత్రము పగలు అవగా 2వ దినం ఆయన అనేసి చూడగలము. ఎందుకు దేవుడు ఈ యొక్క 2వ దినమును మంచిదని ఎంచలేదు, చూడలేదనే విషయాన్ని కూడా ఈ దినమే మనము ఈ యొక్క పాఠంలోనే మనం ధ్యానించగలం. ఈ యొక్క పరిస్థితిలో సృష్టి ప్రారంభమైంది. దేవుడు భూమిని సృష్టించి భూమి మీద నీటిని సెగ్రిగేట్ చేశాడు, పైగాను కింది వాటర్ గాను, గడ్డి విత్తనాలు ఇచ్చు చెట్లుగాను భూమి మీద తమ జాతి ప్రకారం మొలిపించాడు. అతని సృష్టి యొక్క అందం చూడండి. మనము ఒక పువ్వు తీసుకుంటేనే అది ఎన్ని రకాల పువ్వులు అనేది విధాలుగా మనం ఉన్నాయి. దేవుడు మానవ ప్రయోజనాల కోసమే వీటన్నిటిని అనేది మనకు సృష్టించాడు. అతను సృష్టించినప్పుడు మన ఊహకు మించిన విధంగా దేవుడు అనేది మరి ఎంతగానో ఈ సృష్టిని అనేది మనిషి కోసం సృష్టించాడనే విషయాన్ని మనం చూడగలము. మరి ఎన్నో ఆకాశంలో భూమి మీద అయితే ఇవన్నీ, ఆకాశంలో మరి ఎన్నో సృష్టి నక్షత్రాలను, గ్యాలాక్సీస్ ఎన్నో రకాలుగా మనం చూసాము. అదే విషయాన్ని మనము కీర్తనల గ్రంథంలో మనం చదవగలము. కీర్తనలు 19వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం ధ్యానించగలిగితే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రసరించుచున్నది,
పగటికి పగలు బోధన చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఆకాశాలు దేవుని మహిమను వెల్లడిస్తున్నట్లుగా మనం చూడగలం. విశ్వం మొత్తంలో ఎన్నో గ్యాలాక్సీస్, ఎన్నో పాలపుంతలు, ఎన్నో గ్రహాలు మనకి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అందులో మళ్ళీ ఆ గెలాక్సీలో సౌర కుటుంబం అనేది, ఆ కుటుంబంలో మళ్ళీ గ్రహాలు, ఆ గ్రహాల చుట్టూ మళ్ళీ ఉపగ్రహాలు, మరి ఎన్నో విషయంలో చూడగలం. అందులో ఒకటి భూమి అనే గ్రహం అనేది మనం చూడగలం. సో ఈ భూమిలో కూడా మనం ఎంతో మన దేవుని యొక్క మహిమను అనేది మనం చూడగలం. అతని సృష్టిని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ మొత్తం మీదుగా మనం చూస్తే మొదటి రోజున దేవుడు అని కాంతిని సృష్టించాడు. రెండవ దినమున జలములను వేరు చేశాడు. మూడవ దినమున ఎండిన నేలను, డ్రై ల్యాండ్ అండ్ ప్లాంట్స్, చెట్లను అనేది సృష్టించాడు. నాలుగవ దినమున కాంతికి సంబంధమైన సూర్య చంద్రులను, నక్షత్రాలను సృష్టించాడు. ఐదవ దినమున నీటిలో అనేక పక్షులను మరియు కీటకాలను సృష్టించాడు. ఆరవ దినమున అనేక జంతువులను సృష్టించాడు. మరీ ముఖ్యంగా ఆరవ దినంలో చివరి కాలంలోనే ఆదామును, మానవుడైన ఆదామును సృష్టించాడనే విషయాన్ని మనం చూడగలం. మనం ముందుగా ఒక ప్రశ్న మనం ఆల్రెడీ ముందుగా చూసాము. మొదటి దినమున వెలుగు కలిగాను, కానీ నాలుగవ దినమున సూర్యచంద్రులు కలిగాడు. మరి ఇది ఎలా సాధ్యం అనే విషయాన్ని మనం చూసినప్పుడు, భూమి ఏర్పడిన సమయంలో మనం చూసాము దుమ్ము, ధూళి, వాయువులతో మనకు చుట్టూ వాతావరణం అనేది అంతా చెల్లాచెదురుగా ఉన్నాయనే విషయాన్ని మనం గమనించాము. మొదటి దినమున సూర్యచంద్రులు సృష్టించాడు దేవుడు. వెలుగు కమ్మని చెప్పాడు, కలిగింది. కానీ దాని యొక్క ప్రత్యక్షత, దాని యొక్క కాంతి అనేది భూమికి చేరలేదు. ఎందుకనంటే ఈ యొక్క మధ్యలో ఎన్నో అవాంతరాలు అనేది ఒక ముసుగులాగా ఈ యొక్క దుమ్ము కానివ్వండి, ధూళి కానివ్వండి ఎంతగానో ఏర్పడి ఉన్నవి కాబట్టి వాటి యొక్క వెలుగు భూమికి రాలేదనే విషయాన్ని మనం గమనించగలం. సాయంత్రం మరియు పగలు కలిసి ఒక రోజుగా చూస్తున్నాము. అంటే దేవుడు వీటన్నిటి ఒకే రోజులో సృష్టించాడా అని అంటే ఖచ్చితంగా మనం అనుకోకూడదు. ఒకే రోజు అంటే మనకు ఇప్పుడు ఉన్నట్లుగా సాయంకాలం అంటే సాయంత్రం 6 గంటలకి ఇజ్రాయెల్ మనకు ధర్మశాస్త్రం చెప్పబడినట్లు ఉదయకాలం స్టార్ట్ అయ్యిందంటే ఉదయం 6 గంటలకి స్టార్ట్ అయిందని, టోటల్గా ఒక రోజు అంటే 24 గంటలను మనం అనుకోవాలా అంటే ఖచ్చితంగా అలా అనుకోకూడదు. ఎందుకనంటే ఈ యొక్క మొత్తాన్ని దేవుడు ఒకే రోజులో సృష్టిస్తాడా అంటే ఏదో ఒక ఈ 24 అవర్స్లోనే ఒక మ్యాజిక్ అనేది దేవుడు ఖచ్చితంగా చేయడు. ఎందుకనంటే ఒక నిర్దిష్ట సమయం అనేది దేవుడు ఈ యొక్క క్రియేషన్కి తీసుకుని ఉంటాడు. మనం ఎలా చూడగలం అంటే మన వాక్యానుసారంగానే ఒకరోజు అంటే మన యొక్క తండ్రికి 7,000 సంవత్సరాలుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో చెబుతుంది. ఎందుకంటే ప్రతిదీ దేవుడు ఒక క్రమంగా సృష్టిస్తూ వస్తున్నాడు. ఉదాహరణకి ఒక సహోదరుడికి ఒక బిడ్డ పుట్టింది అనుకుంటే మరుసటి రోజునే ఆ పాపకి 30 ఏళ్ళ యవ్వనంతో నిలబడితే ఎలా ఉంటుంది పరిస్థితి? నిజంగా నడవగలదా? ఖచ్చితంగా కాదు. అలానే దేవుడు కూడా ఆ విధంగా అనేది ఒకే రోజులో ఇన్స్టెంట్గా ఇలా అనగానే కలుగును కాక అనగానే వెంటనే జరిగిందా అంటే జరగదు. అది ఒక పద్ధతి అనేది పాటిస్తూ ఒక నిర్దిష్ట సమయం అనేది తీసుకుంటున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే సృష్టి క్రమంలో అది నిజంగానే ఇప్పుడు మనకు సైన్స్ అనేది బైబిల్లో చెప్పబడుతుందని ప్రూవ్ చేస్తుంది. దాని అర్థం ఏంటి? మనం అర్థం చేసుకోవడానికి, మనం అర్థం చేసుకునే రీతిగానే ఈ యొక్క సృష్టి అనేది సృష్టించాడనే విషయాన్ని మనం గమనించాలి. అందుకనే ఇంకా టైం అనేది దేవుడు ఖచ్చితంగా తీసుకుని ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మొదటి రోజున సూర్యచంద్రులను సృష్టించినప్పటికీ ఈ యొక్క కిరణాలు అనేది నేటుగా భూమిపైన రావడానికి ఒక నిర్దిష్ట కాలం అనేది కూడా పడుతుంది. మనకే ఇప్పుడు తెలుసు కపుల్ ఆఫ్ మినిట్స్ అనేది సూర్యుడి నుంచి వెలువడిన తర్వాత మనకు భూమి చేరడానికి కొన్ని నిమిషాల సమయం అనేది పడుతుంది అనేది. మరి ఇప్పుడు క్రమంలోకి వచ్చింది. మరి క్రమంలో రాని సమయంలో మరి కంపల్సరీగా ఎంతో నిర్దిష్ట సమయం పడింది. అదే మనకు 4వ దినంలో సూర్యచంద్రుడు వచ్చారని నియమించబడ్డం అనేది చూడగలం. అంటే 4 రోజుల వ్యవధి ఆ సమయంలో పట్టిందనే విషయాన్ని మనం చూడగలం. ఎందుకంటే ఇక్కడ సూర్యచంద్రులను సృష్టించాడు మొదటి దినమని, కానీ నియమించింది 4వ దినముగా మనం అర్థం చేసుకోవాలి. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడాలంటే ఇప్పుడు మనం జాబ్కి వెళ్ళినప్పుడు ఒక మేనేజర్ని రిక్రూట్ చేసుకోవాలంటే అపాయింట్మెంట్ డే ఒకటి ఉంటుంది, బట్ రిక్రూట్మెంట్ డే ముందుగానే ఉంటుంది ఆ యొక్క పని జరగడానికి. ఇదే విధంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో 6వ దినమున మనం చూసాము జంతువులతో పాటు మరీ ముఖ్యంగా మానవుడైన ఆదామును అనేది సృష్టించాడు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూద్దాము. ఆదికాండం 1వ అధ్యాయంలో 26వ వచనంలో, మరియు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. సో ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు, దేవుడు మనిషిని తన యొక్క ప్రతిరూపంగా ఉండేట్లుగా తన యొక్క స్వరూపంలో తన యొక్క పోలికలో మనిషిని సృష్టించాడనే విషయాన్ని మనం చూడగలము. చాలామందికి ఈ యొక్క ప్రశ్నలు చాలానే వచ్చి ఉంటాయి. ఏ విధంగా అంటే మనిషిని ఎందుకు దేవుడు సృష్టించి ఎందుకు ఇన్ని కష్టాలు ఎందుకు, ఇన్ని బాధలు ఎందుకు, ఇన్ని రకాల ప్రయాసాలు ఎందుకు పడుతున్నాము?
రకరకాల ప్రశ్నలు, చివరికి మనిషి యొక్క సృష్టి యొక్క ఉద్దేశం ఏంటి, ఇలా రకరకాల ప్రశ్నలు అనేది ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక సందర్భంలో రానే వస్తుంది. మరి నిజంగా మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క పర్పస్ ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ మనిషి యొక్క సృష్టి విషయంలో చూస్తే మనకి మలాకి గ్రంథంలో మనం చూడగలము. 2వ అధ్యాయం 15వ వచనంలో, మరియు కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలలో ఎవరునూ ఇలాగున చేయలేదు, ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నం చేసిన కదా, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదుము. ఈ వచనంలో ఎవరి గురించి చెబుతున్నారంటే దేవుడు ఆదాము గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆత్మ అతనిలో సంపూర్ణంగా ఉంది. అతను ఒక్కడి మాత్రమే సృష్టించగలడా అంటే, ఆదామును ఒక్కడిని మాత్రమే సృష్టించగలడా అంటే, దేవుడు కోరుకుంటే ఎన్నో వందల వేల ఆదాములని ఏదైనా తోటలో సృష్టించగలడు. కానీ ఒకటిగానే ఆదాముని సృష్టించాడు, తన నుంచి హవ్వను సృష్టించాడు, ఇరువురిని ఒకటిగానే చేశాడు. ఎందుకు చేశాడు అంటే మనకి ఇక్కడ బైబిల్ క్లియర్గా చెబుతుంది, దైవ సంతతి నొందవలనని, అంటే దైవ భక్తి గల సంతానం అభివృద్ధి చెందాలనే పర్పస్తో దేవుడు మనిషిని అనేది సృష్టించాడన్న విషయాన్ని చూడగలం. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ వచనాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకు మనిషిని సృష్టించాడంటే దేవుని భయభక్తి గల సంతానం వృద్ధి చెందాలనే విషయం కోసం మనిషిని సృష్టించాడన్న విషయం చూడగలం. కానీ ఎప్పుడైతే ఆదాం దేవునికి విరోధంగా అవిధేయుడు అయ్యాడో అప్పుడు దేవుని యొక్క ప్రయత్నం, ప్రణాళిక లేదా చిత్తం, ఆయన యొక్క ప్లాన్ అనేది ఫెయిల్యూర్గా మనకు కనిపించవచ్చు, కానీ కంపల్సరీగా ఫెయిల్ అనేది కాదు. ఒకవేళ నిజంగా దేవుడు ఆ సమయంలో ఆ ఒక్క ఆదామును తిరిగి నాశనం చేసి మరొకరిని సృష్టించి మరి వారి ద్వారా దైవ సంతానాన్ని పొందిండొచ్చు కదా అనే క్వశ్చన్ కూడా మనకు రావచ్చు. కానీ ఖచ్చితంగా దేవుడు అలా అనుకోలేదు. ఎందుకంటే ఇలా జరుగుతుందనే విషయాన్ని ముందుగానే ఆయనకు తెలుసు కాబట్టి అదంతా ఆయన యొక్క మనసులో ఉంచుకొని ఈ యొక్క ఆదామును సృష్టించాడు. అవిధేయుడైన అయినప్పటికీ మరి ఆదాము సంతానం నుంచే దైవభక్తి గల యొక్క సంతానాన్ని ఆయన తయారు చేయాలనే ప్రయత్నం కలిగి ఉన్నాడు కాబట్టి ఆ ఆలోచన మనసులో పెట్టుకుని సృష్టించాడు. ఇదే దేవుని యొక్క ప్రణాళిక అనే విషయాన్ని మనం చూడగలం. తర్వాత ఏం జరిగిందంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. సో అతను భూమి యొక్క మట్టితో అన్ని రకాల జంతువులను సృష్టించాడు, కేవలం మనిషినే కాదు. సో అదే మట్టితోనే మనిషిని నిర్మించాడు దేవుడు. అందుకే మనం తెలుసు, మనందరికీ చనిపోయిన తర్వాత తిరిగి మట్టికై చేరుకుంటామనే విషయాన్ని. సో మనిషి మట్టితో నిర్మించిన తర్వాత నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా జీవాత్మగా ప్రాణాన్ని పోసుకోవడం అనేది మనం ఇక్కడ చూడగలం. అందుకే చూడండి, మన మట్టిలో పెరిగిన ఎన్నో చెట్ల యొక్క ఫలాలను మనం ఆహారంగా తీసుకుంటున్నాం. ఆ మట్టి నుంచి సేద్యం చేసి ఎంత వ్యవసాయం చేస్తేనే వాటి నుంచి వచ్చే ఫలాన్ని మాత్రమే మనం ఆహారంగా తీసుకునే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోగలం. అందుకని మట్టిలో ఉన్న అనేక మూలకాలు ఏవైతే ఉన్నాయో మనిషి శరీరంలో కూడా ఉన్నాయనే విషయాన్ని మనం చూడగలం. ఉదాహరణకి మనిషి శరీరంలో ఉన్న వివిధ రకాల మూలకాలను సేకరిస్తే మనం ఏమేమి చేయగలం అనే విషయాన్ని మనం ఇక్కడ చూద్దాము. ఒక భాస్వరం అనే యొక్క మూలకాన్ని మన మనిషి శరీరంలో నుంచి తీస్తే 2200 అగ్గిపెట్టెలను తయారు చేయడానికి సరిపడా భాస్వరం అనేది మనిషి శరీరంలో ఉంది. అదే మెగ్నీషియం 1 చెంచా, ఉప్పు అనేది దాని వల్ల ఉంది. సల్ఫర్ చూస్తే ఒక పడి, మన బియ్యం కొలిచే పడి ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడానికి సరిపోతుంది. చక్కెర చూస్తే ఏకంగా 5 గ్లాసుల టీ నార్మల్గా తాగే వాళ్ళకి షుగర్కు ప్లేస్లో ఈ యొక్క చక్కెర అనేది మనకు ఉంటుంది. అదే ఒకవేళ షుగర్ పేషెంట్ అయితే అంతకు మించిన చక్కెర అనేది కంపల్సరీగా ఉంటుంది. అదే ఇనుము, 5 చిన్న ఇనుప గుండ్లని తయారు చేయడానికి సరిపడా ఇనుము అనేది మనిషి శరీరంలో ఉంది. కొవ్వు అయితే 7 సబ్బులు తయారు చేయడానికి ఉపయోగపడే కొవ్వు అనేది ఉంటుంది. ఆమ్లం తీస్తే ఒక ప్యాకెట్ నిమ్మరసం, ఒక ప్యాకెట్ మీడియం సైజు ప్యాకెట్ ఎంతైతే వస్తుందో అంత నిమ్మరసం అనేది మనిషి శరీరంలో ఉంటుంది. కార్బన్ చూసామంటే 1000 పెన్సిళ్ళు తయారు చేయడానికి సరిపడా కార్బన్ అనేది మనిషి శరీరంలో ఉంది. సో ఇలా చూస్తే ప్రతిదీ ఇది సైన్స్ కూడా ప్రూవ్ చేయబడిందే. మనకి ఈ మూలకాలు ఇవనేది మొత్తం అదే విషయాన్ని మనకి ఇక్కడ పరిశుద్ధ గ్రంథం అనేది కూడా చెబుతుందనే విషయాన్ని మనం చూడగలం. ఎందుకంటే మన చేతుల్లో ఉన్న ఈ యొక్క పవిత్ర గ్రంథం అనేది నిజమైన పుస్తకం. దీన్ని రూపొందించడానికి దేవుడు మనకు నిరూపించడానికి అనేక మార్గాలు అనేది కూడా ఇచ్చాడు. అందులో ముఖ్యంగా సైన్స్ కూడా మనకి ఇది అప్రూవ్ చేస్తుంది. అవును, నిజంగా పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లుగానే ఇవనేది జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని మనం చూద్దాము. ఆదికాండం 2వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును
ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ ఏ పేరు పెట్టినో చుచ్చుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. ఏదేని తోటలో మనిషిని సృష్టించిన తర్వాత చాలా సంతోషంగా విసుగు చెందకుండా ఉండడానికి భూమి యొక్క మట్టితోనే ఆకాశంలోని భూమి మీద రకరకాల జంతువులను, పక్షులను సృష్టించి వాటికి ఏ యొక్క పేర్లు ఆదాము పెడతాడో చూద్దామనేసి ఆదాము దగ్గరికి వాటిని రప్పిస్తాడు. ఆ సమయంలో ఆదాము వాటికి ఏ ఏ పేర్లు పెట్టాడో ఆ ఏ పేర్లే వాటికి కలిగాయి. ఉదాహరణకి సింహం. ఇప్పుడు మనం సింహం అని పిలుస్తున్నామంటే దాని అర్థం ఆ దినము ఆదాం సింహం అనే దానికి పేరు పెట్టాడు కాబట్టి అదే పేరుతో ఈ దినం మనం పిలుస్తున్నాం. ఓకే, ఇదంతా బాగుంది. ఇవన్నీ మనిషి కోసమే సృష్టించాడు సృష్టిలో. ఇవంతా జరిగింది ఎక్కడ అంటే మనకి ఏదైనా తోట అనే విషయం మనకు తెలుసు. మరి ఏదైనా తోట ఇప్పుడు ఎక్కడుంది అని అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. 2వ అధ్యాయం 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను. ఇక్కడ తూర్పు దిక్కున ఏదేను తోట ఒక వేసి ఉంచి అందులో నిర్మించిన మనిషిని అనేది ఇక్కడ ఉంచాడు. సో కానీ ఇప్పుడు కాలక్రమేణా ఆ యొక్క ఏదేని తోట మన భూమి మీద ఉందా అంటే లేదు. అది మరుగు చేయబడింది అనే విషయాన్ని మనం చూడగలం. మరి ఎక్కడ ఉండి ఉండొచ్చు అనే విషయాన్ని మనం చూస్తే అది ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశంలో అనేది ఉండి ఉండొచ్చు. ఎందుకు, ఎలా మనం ఇరాక్ అని చెప్పగలము అని అనుకుంటే మనం చూడగలము. అందులో ప్రవహించే వివిధ రకాల నదులు, 4 రకాల నదులు అనేది ఆ యొక్క ఏదైనా తోటలో ప్రవహిస్తున్నట్లుగా 2వ అధ్యాయం 10 నుంచి 14 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అందులో 4 నదులు, ముఖ్య నదులు పీసోను, గీహోను, హిద్దికేలు, యూఫ్రటీస్. ఈ యొక్క 4 నదులు ఏదేను చుట్టూ ప్రవహించేవిగా మనం చూడగలం. ఈ యొక్క 4 నదులు దానిని బట్టే మనం ఈ దినము ఇరాక్లో ఉందనే విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. ఇందులో చూస్తే ఇది ఏదైనా తోట ఈ సరౌండింగ్లో మనం ఇక్కడ డాటర్ లైన్లో మనం చూడగలము. ఈ సరౌండింగ్లో ఉంది అనుకుంటున్నాము. ఇందులో పీసోన్ యొక్క నది. సో ఇక్కడ పీసోన్ నది అనేది ఇక్కడ ఒకే దాన ఈ యొక్క ఏదైనా తోట చుట్టూ ప్రవహించే 4 నదులు. మొదటిది పీసోన్, తర్వాత గీహోన్, తర్వాత హిద్దికేల్, తర్వాత యూఫ్రటీస్. ఈ యొక్క 4 నదులు అనేది మనం ఇక్కడ ఏదైనా తోటలో ప్రవహించేవిగా మనం చూడగలం. ఈ యొక్క కారణం ద్వారానే ప్రస్తుతం ఉన్న ఇరాక్ దేశంలో ఈ యొక్క ఏదైనా తోట ఉండి ఉండొచ్చు అనే విషయాన్ని మనం చూడగలం. అందులో కాలక్రమేణా 4 నదులు కాస్త 4 నదులు అనేవి రెండు నదులు కాలక్రమేణా ఎండిపోయాయి. మరో 2 నదులు జీవనదులుగా ఇప్పటికీ ఈ యొక్క ఇరాక్ దేశంలో అనేది ప్రవహిస్తూ ఉన్నాయి. అవే ఆ 2 టైగ్రీస్ అంటే హిద్దికేలు, యూఫ్రటీస్ నది. ఈ 2 ఇప్పటికీ ఈ ఇరాక్ దేశం, పాత నేమ్ ఏంటి ఇరాక్ దేశానికంటే బాబిలోన్. ఈ యొక్క బాబిలోన్ దేశంలో ఈ యొక్క ఏదైనా తోట అనేది దేవుడు అక్కడ సృష్టించాడనే విషయాన్ని మనం చూడగలం. తర్వాత ఏం జరిగింది అని అంటే మనకు ఆదాముకి ఒక ఆజ్ఞ అనేది దేవుడు ఒక టెస్ట్ కోసం ఒక ఆజ్ఞ అనేది ఇచ్చాడు. అదనేది మనం చూడగలము. 2వ అధ్యాయం 16-17 వచనాల్లో చూస్తే ఈ యొక్క ఏదైనా తోటలో నువ్వు ఏమైనా తిను, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం నువ్వు తినకూడదు. అదే ఏంటంటే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రం తినకూడదు. ఒకవేళ తింటే ఏమవుతుంది అంటే కంపల్సరీగా నువ్వు ఆ తిన్న దినమున నువ్వు చనిపోతావు అనే విషయాన్ని ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా చెప్పాడు. తర్వాత ఏం జరిగింది అంటే ఆదికాండం 2వ అధ్యాయం 20వ వచనంలో మనము అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులకు పేరు పెట్టాను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. ఇప్పుడు చూడగలం అంతా సాఫీగా జరిగిపోతుంది. ఆ తర్వాత దేవుడు ఆదాముకి ఒక కట్టడ నియమాన్ని ఆజ్ఞ ఇచ్చేశాడు. నువ్వు ఆ యొక్క చెట్టు ఫలం తప్ప మిగిలినంతా తిను అని. చక్కగా జంతువులతోనూ పక్షులతో చాలా సంతోషంగా సాఫీగా జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఆదాములో ఒక లోటు అనేది కనిపిస్తుంది. ఏ విధంగా అంటే అక్కడ జంతువులలో పెయిర్ అనేది ఉంది. ఆడపుల్లి ఉంటే మగ పుల్లి ఉన్నాయి. ఈ విధంగా జంతువులలోనూ ఈ విధంగా జంట అనేది ఉండేదాన్ని చూసాం. కానీ ఇక్కడ ఆదాము అనేది ఒంటరిగా ఉండడం అనేది చూడగలము. అదే విషయాన్ని దేవుడు చూసి నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఎంచి తర్వాత వచనాలలో మనం చూస్తే ఆదాముకి గాఢమైన నిద్రను కలిగి చేసి అతను నిద్రించిన తర్వాత తన యొక్క పరకట్టెముకలలో నుంచి ఒక దానిని తీసి హవ్వను సృష్టించడం, ఒక స్త్రీని సృష్టించడం అనేది మనం ఇక్కడ చూడగలం. స్త్రీని సృష్టించిన తర్వాత ఆదాము దగ్గరికి తీసుకుని రాగా ఆ స్త్రీకి హవ్వ అనేది పేరు పెడతారు. వీరే మనకు మొదటి తల్లిదండ్రులుగా మనం చూడగలము. అలా వీరు కొంతకాలం చాలా సంతోషంగానే వారిరువురు ఒకటిగా ఉండి అక్కడ ఉన్న వృక్ష ఫలాలను తింటూ జంతువులతోనూ పక్షులతోనూ చాలా చక్కగా జరిగిపోతూ ఉంటుంది. తర్వాత అధ్యాయంలో మనం చూసామంటే అక్కడ సాతాను ఎంట్రీ అనేది జరుగుతుంది సర్పం రూపంలో.
మరి నిజంగా ఈ యొక్క సాతాను ఎక్కడి నుంచి వచ్చాడు? మరి సాతాను కూడా ఈ యొక్క క్యారెక్టర్ను కూడా దేవుడే సృష్టించాడా? దేవుడు మనలను ప్రమాదకరమైన వ్యక్తిగా సృష్టిస్తాడా, లేదా ఇతరులను ఇబ్బంది పెట్టడానికి మనల్ని సృష్టించాడా అంటే ఖచ్చితంగా కాదు. సో సాతాను గురించి మనందరికీ తెలుసు. అతని యొక్క పేరు లూసిఫర్. యెషయా గ్రంథంలో మనం చూసామంటే అతని పేరుకి ప్రకాశవంతమైన నక్షత్రం, సన్ ఆఫ్ మార్నింగ్ స్టార్ అనేదిగా మనం చూడగలము. ఇతను ఆ మొదటి క్రియేషన్ టైంలో చాలా గొప్ప దూతగా సృష్టించబడ్డాడు లూసిఫర్. కానీ కాలక్రమేణా సాతానుగా మారాడనే విషయాన్ని మనం చూడగలం. వీటి గురించి ఇంకా ఈ యొక్క సాతాను గురించి రానున్న క్లాస్లో మన యొక్క విరోధి అయిన సాతాను అనే యొక్క పాఠంలో చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క సాతాను గురించి మనం చూడబోతాము. ఇప్పటికీ ఇంతవరకు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత వీరు ఈ సమయంలో ఈ యొక్క సాతాను ఏం చేశాడంటే, ఆదాము లేని సమయంలో స్త్రీ దగ్గర హవ్వ ఒంటరిగా ఉన్న సమయంలో సాతాను యొక్క స్త్రీతో ఈ యొక్క పండుని మాత్రం తినొద్దని మీకేమైనా దేవుడు చెప్పాడా అనే విషయాన్ని ఒక డౌట్ఫుల్గా ఒక క్వశ్చన్ అనేది వేస్తాడు. సో అలా ఆ యొక్క స్త్రీకి అవును ఒక ఆసక్తి పెరిగి అవును అనే విషయంతో సమాధానం చెప్పుకుంటూ పోతుంది. ఎందుకనంటే మనకు తెలుసు, స్త్రీ బలహీనంగా ఉన్నప్పుడే సాతాను ఉపయోగించే మొదటి యొక్క ఆయుధం ఎవరు అంటే స్త్రీలు, సహోదరిలు మాత్రమే. సో అందుకనే స్త్రీనే ఇక్కడ అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, దేవునికి అవిధేయంగా చేయడానికి. అందుకు స్త్రీ వచ్చేసి సాతానుతో చెబుతుంది. సో అదే మనం వచనంలో చూడగలము. ఆదికాండం 3వ అధ్యాయం 4 నుంచి 5 వచనాలలో ఖచ్చితంగా మీరు ఈ యొక్క పండు తింటే మీరు చావనే చావరు, తిన్న రోజున మీరు మీ యొక్క కళ్ళు అనేది తెరుచుకుంటాయి, మీరు మంచి ఏంటి చెడు ఏంటి అనేది ఎరిగిన దేవతల వలె మీరు అవుతారని దేవునికి తెలుసు కాబట్టి మిమ్మల్ని తినొద్దు అంటున్నాడు అనే విషయాన్ని ఇక్కడ హవ్వతో చెప్పడం అనేది మనం చూడగలం. మరి నిజంగా సాతాను హఠాత్తుగా అంత సంతోషంగా ఉన్న వారి మధ్యలో ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అతను చేస్తున్న పని ఏమిటి, మరి వీరి మధ్యలోకి రావాల్సిన అవసరం ఏంటి అనే విషయాన్ని మనం వచ్చే పాఠంలలో మనం చూస్తాము ఖచ్చితంగా. సో ఇప్పుడు మరిన్ని విషయాలను మనం చూద్దాము. ఇక్కడ మొదటి అబద్ధం ఈ యొక్క మనం అనేది ఇక్కడ చూస్తున్నాం మాట. ఎందుకనంటే ఇదే విషయాన్ని మనకు ఇజ్రాయిల్ యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఇజ్రాయిల్తో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని అనేది ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ చెబుతాడు. మనం అదే చదవగలము. యోహాను 8వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇజ్రాయేల్ ప్రజల గురించి యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో చెబుతున్నాడు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమేమీ లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. సో ఇక్కడ అతని దగ్గర సత్యమే లేనందున సత్యంలో నిలబడలేడు ఈ యొక్క సాతాను అనబడి లూసిఫర్. అతను అబద్ధం ఆడేటప్పుడు అతని యొక్క స్వభావంని అనుసరించి అతను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అతను అబద్ధికుడు, అబద్ధమునకు తండ్రిగా ఉన్నాడు. ఎందుకంటే అబద్ధమునకు తండ్రి ఆ మొదటి అబద్ధం ఏం చెప్పాడు, తింటే మీరు చావనే చావరు అనే విషయాన్ని మొదటి మాట నుంచి వచ్చిన మొదటి విషయమే అబద్ధం. అదే మీరు చావరు అనే విషయాన్ని దేవుని ఆజ్ఞకు విరోధంగా ఇక్కడ చేయడానికి సాతాను నోటి నుంచి వచ్చిన మొదటి విషయమే ఈ అబద్ధం అనే విషయాన్ని మనం చూడగలం. తర్వాత ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసిందే. ఆ యొక్క పండుని హవ్వగారు తిని తనతో పాటు తన భర్తకు ఇవ్వడం అనేది మనం చూడగలము. 3వ అధ్యాయం 6వ వచనంలో ఆదాంకి ఇచ్చినప్పుడు మరి ఆదామన్న అక్కడ ఆగి ఉండాలి. ఎందుకు, మనకి ఇది దేవుడు తినద్దనే విషయాన్ని చెప్పాడు, నువ్వు ఎలా తింటావు, ఒకవేళ నువ్వు తినిండొచ్చు, నేను తినను అనే విషయాన్ని అక్కడ ఖండించుండొచ్చు, కానీ చెప్పలేదు. చెప్పకుండా తనతో పాటు ఆదాము కూడా తింటాడు, తింటే ఖచ్చితంగా చనిపోతానన్న విషయాన్ని చాలా క్లియర్గా తెలుసు. అయినప్పటికీ దేవుని ఆజ్ఞకు విరోధంగా నడుచుకున్నాడు. సో ఇప్పుడు మరి ఎందుకు అలా తిన్నాడు, మరి ఆగి ఉండొచ్చు కదా అంటే హవ్వ మీద ఉన్న అమితమైన ప్రేమతో తను కూడా తిన్నాడు. ఎందుకనంటే తను తిన్నది కాబట్టి తను ఆటోమేటిక్ ఖచ్చితంగా చనిపోతుంది, తను లేని జీవితం వృధా లేదా కష్టం అనే విషయాన్ని ఇక్కడ ఎంచి ఆదాము కూడా తనతో పాటు తెలిసే తిన్నాడు. దాని అర్థం తెలిసే ఆత్మహత్య చేసుకున్నట్లు దాని అర్థం అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలం. మనం చూస్తే ఎందుకు దేవుడు మనిషిని సృష్టించాడు అంటే దైవ సంతతి కలగాలనే విషయంగా ఆదామును సృష్టించాడు, హవ్వని ఒకటిగా చేసి ఉంచాడు. అయినప్పటికీ నిజంగా ఇక్కడ ఆదాము దేవునికి భక్తుడిగా దేవునికి లోబడి జీవించాడా అంటే లేకపోయింది. ఇది కేవలం ఒక చిన్న పరీక్షే కదా, మరి ఆ పండు తినకుండా ఉండాల్సింది కదా వాళ్ళు అని మనం అనుకోవచ్చు. వాస్తవానికి ఇది చిన్న పరీక్షే కావచ్చు, కానీ వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు ఇది తింటే ఏమవుతుందనే విషయంలో.
కాబట్టి అనుభవం లేని వారికి అది చాలా పెద్ద పరీక్షగానే మనం అనుకోవచ్చు. తర్వాత మనకు తెలిసిందే ఏం జరుగుతుంది అంటే, అక్కడి నుంచి దేవుడు వాళ్ళని ఏదైనా తోట నుంచి బయటికి పంపించేస్తాడు. తర్వాత వాళ్ళు బయటికి తూర్పు దిక్కు వైపుకి వచ్చేస్తారు. తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతుంది. కయీను హాబేలు పుడతారు. వారి గురించి మనకు తెలుసు. తర్వాత కయీను వచ్చేసి వ్యవసాయం చేస్తాడు. హాబేలు వచ్చేసి మనకు గొర్రెలు పెంచుతాడు. సో ఈ సమయంలో వారిరువురు దేవునికి బలిగా ఇస్తారు. బలిగా ఇచ్చినప్పుడు హాబేలు బలి మాత్రమే దేవుడు అంగీకరిస్తాడు, కయీన్ది అంగీకరించడు. సో దానిని బట్టి కయీన్లో తన సహోదరుని మీద అసూయ అనేది ఏర్పడుతుంది. తర్వాత సమయాన్ని చూసి తన తమ్ముడైన హాబేలుని మీద పడి తన యొక్క పొలంలో కయీన్ని చంపడం అనేది మనం చూడగలం. సో వాస్తవానికి మొదటి మరణం బైబిల్లో రికార్డ్ అయ్యింది హాబేల్. కానీ ఎవరి ఫలితం, ఎవరు చనిపోవలసిందని మనం చూస్తే ఆదాము చనిపోవలసింది మొదటగా. కానీ ఇక్కడ హాబేలు చనిపోతున్నాడు. ఎందుకు అని అంటే, ఒకవేళ దేవుడు చెప్పినట్లుగానే మొదటగా ఆదామే చనిపోయి ఉంటే ఆ మరణం ఎలా ఉంటుందనేది ఆదాముకి తెలిసే ఛాన్స్ లేదు. కాబట్టి హాబేలు ఇక్కడ మొదటి మరణం అనేది హత్యగా ఇక్కడ చూడగలం. తద్వారా ఆదాముకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ దేవుడు ఎక్కడ చూపిస్తున్నాడు. ఆ యొక్క లోబడకపోవడం యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చూపిస్తాడు. సో ఇక్కడ హాబేల్ బలిని ఎందుకు దేవుడు అంగీకరించాలి, కయీన్ బలిని ఎందుకు అంగీకరించలేదు, దాని వెనకాల రహస్యం ఏంటి అనే విషయాన్ని కూడా మనం దేవుని చిత్తమైతే ఖచ్చితంగా వచ్చే పాఠాలలో మనం ధ్యానించగలం. సో అటు తర్వాత మనం చూడగలము. తర్వాత ఏం జరుగుతుందంటే, మళ్ళీ ఆదాంకి పిల్లలు పుడతారు. ఆ తర్వాత జనాభా పెరుగుతూ వస్తుంది. అలా పెరుగుతూ క్రమంగా చాలా ఎక్కువ మంది వస్తారు. భూమి అంతటా నింపుతూ వస్తూ ఉంటారు. సడన్గా చూస్తే దేవుడు ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకుంటాడు. ఎందుకు? ఈ యొక్క ప్రశ్నకు బదులు మనం చూస్తే ఒక వచనం నుంచి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదే కొత్త నిబంధనలో మన యొక్క అపోస్తులైన పౌలు రాశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, మనం మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు. సో ఇక్కడ చాలా క్లియర్గా మనం ప్రస్తుతం 2వ ప్రపంచంలో మనం ఉన్నాము. మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా 2వ ప్రపంచంలోనే జన్మించాడు. ఈ యొక్క వచనం రాసిన అపోస్తులు పౌలు కూడా 2వ ప్రపంచానికి చెందినవాడు. సో ఇక్కడ రాబోవు లోకాన్ని అంటే రాబోవు ప్రపంచాన్ని ఇక్కడ రెఫర్ చేస్తున్నట్టు దాని అర్థము రాబోతున్న 3వ ప్రపంచమైన యేసుక్రీస్తు యొక్క రాజ్యం, 1000 ఏళ్ల పరిపాలన గురించి ఇక్కడ పౌలు ఇక్కడ చెప్తున్నాడు. ఆ దూతలకు లోపరచలేదు అంటే 3వ ప్రపంచాన్ని దూతలకు లోపరచలేడు. దాని అర్థం ఏంటి? ఆల్రెడీ ఈ 2వ ప్రపంచాన్ని లోపరచలేదు, కానీ మొదటి ప్రపంచాన్ని ఆయన లోపరిచాడు, దూతలకి అప్పగించాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించగలం. ఆ దూతలు ఎవరో కారు, దేవుని యొక్క కుమారులుగా ఉన్నవాళ్ళు, దేవదూతల విషయాన్ని మనం చూడగలం. సో ఇక్కడ దేవుడు పరలోకంలో ఉన్నాడు. ఆదాం హవ్వలు ఏదైనా తోటకు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పెరిగి ప్రపంచంలో పెరుగుతూ వస్తూ ఉన్నారు జనాభా. సో ఈ సమయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, చిత్తం ఏంటి అనేది మనిషికి తెలియడానికి ఒక దూతలు అనేది దేవుడు ఎంచుకుని వారి ద్వారా వీరికి మెసేజ్ అనేది పంపిస్తూ రావడం అనేది చూస్తున్నాం. సో ఈ సమయంలో ఆ యొక్క దేవదూతలు ఆత్మరూపంలో వాళ్ళు ఉంటారనే విషయం మనకు తెలుసు. కానీ మనిషి దగ్గరికి వచ్చి దేవుని యొక్క వార్తలు చెప్పడానికి ఖచ్చితంగా మనిషిగానే వాళ్ళు మారాలి. సో అటువంటి ఒక పవర్, శక్తి అనేది వాళ్ళకి దేవదూతలకు అనేది ఉంది. కాబట్టి అలా ఆత్మరూపంలోంచి పరలోకం నుంచి వచ్చి మనుషులుగా వాళ్ళు మనిషి శరీరాన్ని ధరించుకొని దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి, వీటన్నిటిని వాళ్ళకి మనుషులుగా ఎక్స్ప్లెయిన్ చేసి తిరిగి వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇదే మనం ఎందుకు నమ్మాలి? నిజంగా ఇదే అనేసి మనకు ప్రూఫ్ ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా చెప్పబడిందా అంటే కంపల్సరీగా మనకి ఇది పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఎక్కడ అంటే అబ్రహాము జీవితంలో మనం చూడగలం. అబ్రహాము దేవుడు పిలిచిన తర్వాత ఆయన వచ్చి గుడారంలో నివసిస్తున్నప్పుడు కనాను దగ్గర ఒక 3 వ్యక్తులు తన గుడారానికి ఎదురుగా నిలబడి ఉండడం అనేది 3 మనుషులను గమనిస్తాడు. గమనించి వారిని దగ్గరికి పిలుచుకొని తన దగ్గరికి రప్పించుకొని ఉపచారం చేసి వారికి ఆహారాన్ని అందించి వాళ్ళకి సేద తీర్చుకోమనేసి రిక్వెస్ట్ చేస్తారు. వాళ్ళు అలానే చేస్తారు. ఆ తర్వాత ఆ 3లో 2 మనుషులు సోదమలోకి అంటే అక్కడ సోదమలో ఉన్న లోతు, అబ్రహాము బంధువైన లోతు దగ్గరికి వారి ఇంటికి మానవ రూపంలోనే వెళ్ళడం అనేది చూడగలం. సో ఇదంతా విషయాన్ని మనం ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూడగలం. మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయం మీరు ఆదికాండంలో చూడగలిగితే దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అక్కడ చూడగలరు. అది ఒక విషయం. అదే కొత్త నిబంధనలో మనం చూస్తే మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు మరణం చెందిన తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత ఆయన అనేక రూపాలను ధరించాడు. ఉదాహరణకి
సమాధి దగ్గర మగ్దలేని మరియాకి తోటమాలిగా కనిపించాడు. ఎమ్మావు పోయే మార్గంలో తనతో పాటు శిష్యులకి మనిషిగా దర్శనమిచ్చాడు. తలుపులు వేయబడిన మేడ గదిలో తోమ లేని సమయంలో మిగిలిన శిష్యులు ఉన్నప్పుడు ఆత్మరూపంగా వాళ్ళకి ఒక గాలిగా వాళ్ళకి కనిపించాడు. అదే తోమతో ఉన్నప్పుడు శిష్యులు అందరికీ 11 మంది శిష్యులకి సిలువ వేయబడిన శరీరంగా, ఎందుకంటే తోమ తన యొక్క చేతులలో వేలు పెట్టి చూస్తే తప్ప తను నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి కంపల్సరిగా అదే రూపంలో ఏ విధంగా అయితే సిలువ పెట్టిన శరీరం ఉన్నదో యేసుక్రీస్తుకు, అదే శరీరంలో ఆయనకు దర్శనం చేయబడ్డాడు. సో ఈ విధంగా చూస్తే వివిధ రకాల రూపాలు అనేది యేసుక్రీస్తు తీసుకున్నాడు. పాత నిబంధనలో అబ్రహాం జీవితంలో మనం చూసాము. ఇదే విధంగానే దేవదూతలు కంపల్సరీగా వారి యొక్క జీవితంలో వారు ఆత్మ రూపంలో గాలిగా ఉంటారు. ఏ రూపంలో కావాలంటే వాళ్ళు ఆ విధ రూపంలోకి మారగలరనే విషయాన్ని మనం చూడగలం. సో దేవుడు ఈ విధంగా పరలోకం నుంచి రావడానికి వచ్చి వాళ్ళ యొక్క సందేశాలని అందించడానికి వాళ్ళకి అనుమతించాడు. మరి నిజంగా వాళ్ళు అదే పని చేశారా అని అంటే, ఇక్కడికి వచ్చి ఇంకేం చేశారు అని అనుకుంటే, అలా కొన్ని రోజులు బాగానే జరిగింది. బట్ తర్వాత ఏమైందనంటే, ఈ యొక్క ప్రపంచంలో మనిషిగానే మరి దేవదూతల వంటి ఆ యొక్క స్థాయి నుంచి వాళ్ళు ఈ యొక్క ప్రపంచంలో ఇతర మనుషులలాగే జీవించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎంత పరిస్థితి అర్థం చేసుకుందాం. సో అదే విధంగానే ఇతరుల వ్యక్తులలాగానే వాళ్ళు మనుషులుగా ఈ యొక్క ప్రపంచంలో జీవించడం ప్రారంభించారు. తద్వారా మనం చూడగలము, నరుల యొక్క కుమార్తెలు వారికి మంచివారిగా అందగత్తెలుగా వారు ఎంచి, చక్కటి వారిని ఎంచి తమకు నచ్చిన వారిని వివాహం చేసుకోవడం అనేది మనం ఇక్కడ చూడగలం. సో తద్వారా మనం చూస్తే ఈ యొక్క మానవ కుమార్తెలకి మనుషులకి దేవదూతలు వారు మనిషి శరీరం ధరించినప్పటికీ వీరిరువురికి పుట్టిన పిల్లలు ఎట్లుంటారు? మనిషినే పెళ్లి చేసుకోవాలి, ఒక స్త్రీ ఒక పురుషుడు వీరు మాత్రమే పెళ్లి చేసుకోవాలనే విషయము దేవుడు నిర్ణయించింది. కానీ ఇది దేవుని నిర్ణయానికి పూర్తి ఆపోజిట్గా ఉంది. దేవదూత క్యాడర్ వేరే, మనిషి క్యాడర్ వేరే. ఎందుకంటే మనిషి కన్నా దేవదూతలు ఒక మెట్టు పై భాగంలోనే ఉన్నారు. దేవదూతల కన్నా తక్కువ భాగంలోనే మనిషిని అనేది సృష్టించాడు. సో తద్వారా దైవభక్తి గల సంతానం మరి ఈ లోకంలో పుట్టారా అంటే పుట్టలేదు. దానికి విరోధంగా మనం చూడగలము. ఇక్కడ ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, ఆ దినములలో నెఫీలును వారు భూమి మీద నుండిరి, తర్వాతను నుండిరి. దేవుని కుమారులు నరల కుమార్తెలో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరి. సో వీరిరువురికి, మనుషులకి దేవదూతలకి జన్మించిన వాళ్ళే ఈ యొక్క రాక్షస జాతి వాళ్ళు. అదే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. వాళ్ళు ఆజానుబాహులు, బలిష్ఠులు, మామూలు మనుషులతో పోల్చినప్పుడు ఇక్కడ చూడగలం. వాళ్ళ దగ్గర 36 అడుగుల వరకు ఈ యొక్క రాక్షస జాతి సంతానం అనేది ఉండొచ్చు. వారు బలవంతులుగా పుట్టారు. కాబట్టే దేవునికి విరోధమైన సంతానం మనం మలాకి 2వ అధ్యాయం 15వ వచనంలో చూసాము. దైవ భక్తి గల సంతానాన్ని క్రియేట్ చేయాలని ఆయన మనిషిని సృష్టించాడు. కానీ మనిషి ద్వారా రాక్షస జాతి, దేవుని విరోధమైన జాతిగా, దేవుడు ఇష్టం లేని జాతిగా, ఇక్కడ దేవుని ఎంచని జాతిని ఇక్కడ సృష్టిగా రావడం అనేది ఇక్కడ చూసాము. తద్వారానే ఈ యొక్క కారణంతోనే దేవుడి యొక్క ప్రపంచాన్ని నాశనం చేయాల్సి వచ్చిందనే విషయాన్ని మనం చూడగలం. ఇక్కడ చూస్తే మనకు ఇది కూడా మరి నిజంగానే అక్కడ చెప్పబడుతుంది. మనకు ప్రూఫ్ ఏంటి అంటే, మనకు సైన్స్ పురావస్తు శాఖలో చూస్తే భారీ అస్థిపంజరాలు మనకు తెలుసు. మనకు వాళ్ళు తవ్వే కొద్దీ ఇలాంటి శిథిలాలు అనేది దొరుకుతూ కనపరుస్తూ వస్తున్నాయి. ఇక్కడ చూడగలం. మనం ఒక మనిషి యొక్క తల భాగమే చూడండి ఇక్కడ ఎంతలాగా ఉందనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలము. ఇది అన్నీ మనకు దేవునికి విరోధంగానే జరిగిన కార్యాలు కాబట్టి దేవదూతలు వారి చెప్పిన విషయాన్ని తప్ప మిగిలిన పని ఇక్కడ విరోధంగా కార్యం చేశారు. దేవుని ఇష్టపడని సంతానం అనేది సృష్టించారు. అందుకే జలప్రళయం ద్వారా దేవుడు ఈ యొక్క ప్రపంచాన్ని నాశనం చేయాలనే విషయాన్ని నిర్ణయించుకున్నాడనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. అది ఆదికాండం 6వ అధ్యాయంలో 5-6 వచనాల్లో మనం చూస్తే, నరుడు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకునేను. సో ఇక్కడ చూడగలం ఎంతలాగా దేవుడే ఎందుకు నేను ఈ యొక్క మనిషిని సృష్టించాడని ఎంతలాగా తన యొక్క హృదయంలో నొచ్చుకున్నాడంటే మరి సాక్షాత్ దేవుడే మరి ఎంత పరిస్థితి అనేది అక్కడ విషమించిందనే విషయాన్ని మనం చూడగలం. కాబట్టే ఈ యొక్క ప్రపంచాన్ని జల ప్రళయం ద్వారా నాశనం చేయాలనే దేవుడు నిర్ణయించుకున్న విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో దేవుడు ప్రతి విషయంలో అవకాశం అనేది ఇస్తూ వస్తూ ఉంటాడు. కానీ ఈ యొక్క దేవదూతలు
తన యొక్క స్వార్థాల కోసం, ఈ యొక్క ప్రపంచంలో మనిషిగా ఉండాలనుకునే స్వార్థం కోసం తన యొక్క శరీరానికి తగినట్లుగా ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఈ యొక్క దేవదూతలు తప్పు చేశారు కాబట్టి ఒకే వ్యక్తి తప్ప ఈ యొక్క మొదటి ప్రపంచంలో మరి దాదాపు ప్రతి ఒక్కరూ తప్పు చేశాడు కాబట్టే దేవుడు మొత్తాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. కానీ ఆ అంతటి మందిలో మరి ఒకే ఒక్కడు మాత్రమే, ఒక కుటుంబం మాత్రమే దేవునితో సంచరించే విషయంగా మనం చూడగలము. అది ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, అప్పుడు యెహోవా నేను సృష్టించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. అంటే దాని అర్థం కేవలం మనిషి మాత్రమే దేవదూతలతో తప్పు పోలేదు. ఇక్కడ జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు, ఇక్కడ భూమి మీద నివసించే ప్రతిదీ. ఎందుకంటే దేవదూతలకి ఏ రూపాన్ని కావాలనుకుంటే ఆ రూపంలో వాళ్ళు మారగలరు. కాబట్టి మనం చూడగలం, మనకు చరిత్రలో మనం చూస్తే డైనోసార్స్, రాక్షస బలుడు, వివిధ రకాల భయంకరమైన జంతువులు కూడా ఉండేవని. సో ఉదాహరణకి వీటి ద్వారానే దేవుడు క్రియేషన్ చేసిన జంతువులు, మళ్ళీ అదే జంతువుల రూపం ఎత్తగలిగిన దేవదూతలు, సో వీటి ద్వారా వచ్చిన సంతానాలే ఈ యొక్క రాక్షస జాతులు. అది మనిషి కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు. కాబట్టే దేవుడు పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఇక్కడ చూస్తే ఒక వ్యక్తి మాత్రమే దేవుడు తనతో సంచరించే విషయాన్ని ఇక్కడ చూడగలడు. 8-9 వచనాలలో 6వ అధ్యాయంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప నొందిన వాడయ్యను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. సో ఇక్కడ నోవాహు మాత్రమే, అంతమంది ప్రజలలో నోవాహు మాత్రమే దేవునితో ఇక్కడ నడిచినవాడు అనేది మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథం నుంచి చూడగలుగుతున్నాం. సో దేవదూతలు మనం చూసాం ముందుగానే, వివిధ రకాల ప్రతి జంతువులతో కానీ, పక్షులతో కానివ్వండి, రాక్షస జాతికి జన్మించడం అనేది చూసాము. సో అందుకే ఈ యొక్క నోవాహు తన యొక్క కుటుంబం, తన భార్య, తనకు ఉన్న 3 కుమారులు, వారి యొక్క భార్యలు, 3 కోడళ్ళు, ఈ 8 మందిని మాత్రమే దేవుని పిల్లలుగా, ఇక్కడ వాళ్ళు దేవుని పిల్లలుగా, దేవునికి భయభక్తులతో వాళ్ళు జీవించడం అనేది చూసాం. అందుకే దేవుడు ఇలా నోవాహుతో చెబుతున్నాడు. ఆదికాండం 6వ అధ్యాయం 3వ వచనంలో, యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏళ్ళాగును. ఇక్కడ మనం చూస్తే 120 ఏళ్ళు అనేది మనిషికి ఇక్కడ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో దీన్ని ఆధారం చేసుకుని అనేక మంది చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏంటంటే మనిషి సగటు జీవితం 120 సంవత్సరాలని. కానీ అదే పరిశుద్ధ గ్రంథాల్లో మరి ఇంకొన్ని వచనాల్లో మనం చూస్తే 70-80 సంవత్సరాలు కూడా ఉండదు. కానీ ఇది మనం అలా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ ఏంటంటే ఆ నోవాహుతో మాట్లాడే సమయం నుంచి 120 సంవత్సరాల్లో జలప్రళయం జరగబోతుంది అనే విషయానికి ఇక్కడ మనం చూడగలం. సో ఆ తర్వాతనే 120 సంవత్సరాలలోనే ఇక్కడ జలప్రళయం జరుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క 120 సంవత్సరాలు ఏం చేయాలి? ఒక ఓడని, చితిసారకపు రాణుతో ఒక ఓడని తయారు చేయమని, దానికి కావాల్సిన పూర్తి మెజర్మెంట్స్, కొలతలు నోవాహు ఇక్కడ చెప్పాడు. అలా చేయడానికి 120 సంవత్సరాల టైం పడుతుందని దేవునికి తెలుసు కాబట్టి 120 సంవత్సరాల టైమింగ్ అనేది అక్కడ ఇచ్చాడు. సో దాన్ని అర్థం చేసుకోగలం. మనం 120 సంవత్సరాలు నిర్మించడం అది ఎంతలాగా ఉండొచ్చు, ఎంత పెద్దదిగా ఉండొచ్చు. ఈ యొక్క నిర్మాణం అనేది చూస్తే ఎంతలాగా ఉండాలి అంటే, ఈ యొక్క నిర్మాణం ఆ తర్వాత జలప్రలయం సమయంలో 40 పగళ్ళు 40 రాత్రులలో వచ్చే వర్షాన్ని, వరదని తట్టుకునేటట్లుగా ఈ యొక్క ఓడ అనేది ఉండాలి. సో దీనిలో 3 అంతస్తులుగా దీన్ని నిర్మించాడు. బాటంలో దిగువ డెక్లో వచ్చేసి జంతువులు ఉండేటట్లుగా, రెండవ డెక్లో వచ్చేసి ఆహార పదార్థాలు నిల్వ ఉండేట్లుగా, పైన ఫ్లోర్లో వచ్చేసి పక్షులు ఉండేటట్లుగా దీన్ని అనేది నిర్మించాడు. సో నిర్మించడమే కాకుండా నిర్మించే సమయంలో దేవుని యొక్క నీతిని, న్యాయాన్ని ఆయన ప్రసంగిస్తూ వస్తూ ఉన్నాడు. మీరు మనసు మారండి, ఈ విధంగా దేవుడు వర్షాన్ని రప్పించి జలప్రళయం ద్వారా నాశనం చేయబోతున్నాడు, కాబట్టి మీరు మారు మనసు పొందండి అనే విషయాన్ని అక్కడ చెబుతూ వస్తున్నాడు. అయినప్పటికీ దాన్ని ఎవరు నమ్మలేదు. ఎందుకనంటే అప్పటి వరకు వర్షం అంటేనే తెలియదు. ఎందుకనంటే భూమి చుట్టూ వాతావరణం, నీటి పొర అనేది కప్పబడి ఉంది, ఎప్పుడు చల్లగానే ఉంటుంది. సో వర్షం అనే విషయమే అక్కడ తెలియలేదు. మనం చూడగలం, విశ్వాసం అనేది నిరీక్షింపబడే వాటికి నిజ స్వరూపంగాను, అదృష్టమైన వాటి ఉన్నాయని రుజువుగాను మనకు ఉన్నాయని హెబ్రీయులు 11వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూడగలం. ఇదే విశ్వాసంతో నోవాహు నమ్మి ఈ యొక్క కార్యం అనేది చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూడగలం. ఈ యొక్క మెజర్మెంట్లో చూస్తే ఈ యొక్క షిప్ మీద కార్గో ఫ్లైట్ అది ఎంత పెద్దగా ఉంటుందంటే మనకు తెలుసు. అంత పెద్ద కార్గో ఫ్లైట్ను కూడా ఈ యొక్క నోవాహు
తయారు చేసి ఈ యొక్క ఓడ మీద ఒక ఓరగా ఒక సైడ్కి పార్క్ చేసేయచ్చు. అంటే మిగిలిన ఎంతో స్పేస్ అనేది అక్కడ ఉంటుంది. ఇది ఎంతగానంటే ఒక ఫుట్బాల్ కోర్ట్ ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఈ యొక్క ఓడ అనేది నిర్మించాడు అనేది చూడగలం. సో ఈ యొక్క ఓడ అనేది నిర్మించాడు, పూర్తయింది. తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ మనం చూడగలం 7వ అధ్యాయం 13-14 వచనాలలో చూస్తే దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, నోవాహు తనతో పాటు తన కుటుంబం మొత్తం 8 మంది, వీళ్ళతో పాటు ఆయా జాతుల ప్రకారం జంతువులను కానివ్వండి, పక్షులను కానివ్వండి, పురుగులను కానివ్వండి, భూమి మీద ప్రతి వాటిని ఆయన అందులోకి వచ్చేట్లుగా ఆజ్ఞ ఇచ్చాడు వాటన్నిటికీ. ఎందుకంటే నోవాహు వెళ్ళి పిలుచుకుని రావాలంటే అయ్యే పని కాదు కాబట్టి దేవుడు వాటన్నిటికీ ఆజ్ఞ ఇచ్చాడు. అవన్నీ ఖచ్చితంగా కంపల్సరీగా లోబడుతున్నాయి కాబట్టి అవన్నీ లోపలికి వచ్చేసాయి, ఓడలో ప్రవేశించారు వీళ్ళందరూ. తర్వాత ఏం జరిగిందనేసి చూస్తే ప్రవేశించిన తర్వాత చివరిగా 16వ వచనం చూస్తే అప్పుడు యెహోవా ఓడలో అతన్ని మూసివేసెను. వాళ్ళందరూ ప్రవేశించిన తర్వాత దేవుడే తలుపు వేయడం అనేది మనం చూడగలం. ఎందుకు? నోవాహు తలుపు క్లోజ్ చేసిండొచ్చు కదా. ఎందుకంటే ఇంకెవరు ఓడలోకి ప్రవేశించడానికి అవకాశం లేకుండా ఇక్కడ దేవుడు తానే క్లోజ్ చేస్తున్నాడు. ఉదాహరణ, ఒకవేళ నోవాహు వెళ్ళి తలుపు క్లోజ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న పిల్లాడు నోవాహు గారు నేను వస్తాను లోపలికి రండి రప్పించండి అంటే ఖచ్చితంగా ఓకే అంటాడు. ఎందుకంటే 120 సంవత్సరాలు ఎంతగానో ఆ జనుల కోసము ప్రసంగిస్తూ వస్తున్నాడు, మారు మనసు పొందండి అనే ప్రేమతో ఉన్నాడు. కానీ వాళ్ళెవరు వినలేదు. ఒకవేళ ఆ యొక్క చిన్న పిల్లాడు కానివ్వండి ఎవరైనా లోపలికి అలో చేయబడి ఉన్నట్లయితే అంతవరకు దేవుడు నాశనం చేయాలనుకునే ఒక నిర్ణయమే వృధా అయిపోతుంది, మొత్తం మారిపోతుంది. కాబట్టి వేరే ఆప్షనే లేకుండా క్లోజ్ చేసేసారు. సో క్లోజ్ చేసేసారు, లోపలే ఉన్నారు. మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5, 6, 7 రోజుల వరకు చూశారు. చుక్క నీరు, ఆ వర్షపు జాడనే కనిపించలేదు. సో ఈ యొక్క పరిస్థితుల్లో మరి ఆలోచించండి, నోవాహు పరిస్థితులు మనముంటే ఏం చేసేవాళ్ళం? వర్షం పడుతుందా లేదా తొంగి చూసేవాళ్ళం కిటికీలు తెరిచి. ఆ చుట్టుపక్కల ఎంతోమంది మరి ఆ యొక్క ప్రజలు ఆ ఓడ చుట్టూ ఉండిండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇంత చేశారు, ఇట్లా చెప్పాడు, మరి జరుగుతుందా అంటే 7 రోజులు ఏం జరగలేదు, దాని యొక్క జాడనే తెలియలేదు. మరి వాళ్ళు ఏ విధంగా ఈ వీళ్ళని గురించి అనుకుని ఉండొచ్చు ఊహించండి. అయినప్పటికీ వాళ్ళు ఎంతో విశ్వాసంతో ఉన్నారు. తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం చూస్తే 7వ అధ్యాయంలో 11వ వచనంలో చూస్తే నోవాహు వయసు యొక్క 600 సంవత్సరముల 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు ఊటలన్నీ ఆ దినమందే విప్పబడిను, ఆకాశపు తూములు విప్పబడిను. సో ఇక్కడ నోవాహుకి 600 సంవత్సరాల 2వ నెల 17వ రోజున యొక్క మహాగాధ జలములు అంటే భూమి నుంచి ఆకాశపు నుంచి అనేది విప్పాడు. సో మనకు తెలుసు సృష్టించినప్పుడు 2వ దినమున ఆ జలములను ఈ జలములను వేరు చేశాడనే విషయాన్ని మనం చూసాం. ఆ జలములు ఆకాశంలో క్యానోపీగా భూమి చుట్టూ ఒక వలయంగా, నీటి వలయంగా తయారు చేశాడు. భూమిలో సముద్రముగా, భూమిలో నీటిగా ఇక్కడ చేశాడనే విషయాన్ని మనం చూసాం. సో ఈ రెండింటిని విప్పి నీటిని రప్పించడం అనేది చూడగలం. సో అప్పుడు భూమిలో నుంచి నీళ్లు పైకి ఫ్లష్ చేసేటట్లుగా, ఫోర్స్గా వచ్చేటట్లు ఆ భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న ఆ నీటిని ఆయన విప్పుతున్నట్లుగాను ఇక్కడ జరగడం అనేది చూసాం. విప్పేశాడు. సో అలా విప్పిన తర్వాత చూస్తే భారీ వరద అనేది రావడం, పర్వతాలన్నింటినీ కప్పేసేంతలాగా అనేది జరుగుతుంది. పర్వతాలు మాత్రమే కప్పేస్తే సరిపోతుందా? మరి ప్రపంచంలో ఉన్న మొత్తం మనకి ఇప్పుడున్న పర్వతంలో హైయెస్ట్ పర్వతం ఏది అంటే మనకు తెలుసు మౌంట్ ఎవరెస్ట్. మరి మౌంట్ ఎవరెస్ట్ మునిగాలి, మరి ప్రపంచం మొత్తంలో మరి చనిపోవాలి అంటే అంతటి ఎత్తైన పర్వతం కూడా మునిగిపోవాలి. ఎందుకనంటే ఇక్కడ ఉన్న రాక్షస జాతులు ఒకవేళ ఆ పర్వతం మీద ఎక్కి కాపాడుకోవచ్చు. కొంతమంది చెట్లు ఎక్కచ్చు, కొంతమంది కొండలు ఎక్కచ్చు, కొంతమంది పర్వతాలు ఎక్కచ్చు కాపాడుకోవడానికి. సో కానీ దేవుని యొక్క అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే మొత్తం నాశనం చేయాలి వీళ్ళని తప్ప, ఈ ఓడలో ఉన్న వాళ్ళని తప్ప. కాబట్టి ఎవరెస్ట్ దగ్గర 3 కిలోమీటర్ల హైట్ ఉందనుకుంటే దాదాపు వీళ్ళ హైట్ ఎంత ఉండొచ్చు? మ్యాక్సిమం ఈ యొక్క రాక్షస జాతి వాళ్ళు 36 అడుగుల వరకు ఉండొచ్చు. దాని అర్థం ఈ యొక్క ఎవరెస్ట్ ఒక 3 కిలోమీటర్లు దాదాపుగా అనుకుంటే దాని తర్వాత 36 అడుగుల ఎత్తు వరకు దాటి పూర్తిగా నిండబడితేనే చివరి మనిషి, హయ్యెస్ట్ మనిషి కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఛాన్స్లెస్. కాబట్టి అంతలాగా ఈ యొక్క వరద అనేది వచ్చింటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. సో మొదటి రోజుల్లో వచ్చి ఆ వర్షం వచ్చినప్పుడు చాలా సంతోషంతో ఉండిండొచ్చు వాళ్ళు, ఎందుకంటే చాలా చల్లగా చక్కగా ఆ యొక్క తొలకరికి సంతోషం ఉండొచ్చు.
కానీ ఆ తర్వాత ఈ యొక్క ప్రజలు అది రాను ఆ యొక్క వరద తీవ్రత ఉధృతమైనప్పుడు చాలా భీకరంగానే ఉండిండొచ్చు. సో చివరికి జంతువులు, పక్షులు కూడా వాళ్ళతో పాటు మరణించారు. ఎవరు రక్షించబడలేదనే విషయాన్ని చూడగలం. సో ఇక్కడ కేవలం నోవాహు కుటుంబము, ఆ ఓడలో ఉన్న వాళ్ళు మాత్రమే రక్షించబడారనే విషయం మనం చూడగలము. మరి నిజంగానే ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు నాశనం అయ్యారా అనే క్వశ్చన్ మన మనసులో వస్తే అవును అనే చెప్తారు, సేమ్ టైం కాదు అనే విషయాన్ని కూడా చూడగలం. ఎందుకనంటే మరి ఆకాశం నుంచి వచ్చిన దేవదూతలు నాశనం అయ్యారా? ఎందుకంటే వాళ్ళు మనిషి శరీరంలో ఉన్నారు కదా, మరి వాళ్ళు కూడా నాశనం అయ్యారా అంటే వాళ్ళు తప్ప మిగిలిన అందరూ నాశనం అయ్యారు. ఎందుకని అంటే దేవదూతలు వాళ్ళు రూపం మారే అవకాశం అనేది, ఆ యొక్క శక్తి అనేది వాళ్ళకు ఉంది. కాబట్టి మనిషి శరీరంలో ఉంటేనే వాళ్ళకు మరణం. ఒకవేళ వాళ్ళు గాలిగా, వాయువుగా మారితే ఛాన్స్లెస్. ఈ యొక్క నీరు ద్వారా వాళ్ళకి మరణం అనేది జరగదు. సేమ్ టైం వాళ్ళు పాపం చేశారు, దేవునికి అవిధేయంగా దేవుడు చెప్పిన కార్యానికి ఆపోజిట్గా వాళ్ళు కార్యం చేశారు. కాబట్టి వీళ్ళ యొక్క పేరేంటి? పాపం చేసిన దేవదూతలు, పడిపోయిన దేవదూతలు. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళని దేవుడు పరలోకానికి అనుమతించడు, ఎందుకంటే దేవునికి విరోధంగా కార్యం చేశాడు కాబట్టి పరలోకంలోకి వాళ్ళని అనుమతి లేదు, అక్కడి నుంచి తోసివేశాడు. పడిపోయిన దేవదూతలుగా వీళ్ళని మనం పిలవగలం, పాపం చేసిన దేవదూతలుగా. మరి యొక్క దేవదూతలు ఎక్కడ ఉన్నారు? మరి అది కూడా మనకు సమాధానం కావాలి కదా. సో అదే మనకు అపోస్తుడైన పేతురు తన యొక్క పత్రికలో రాశాడు. 2 పేతురు 2వ అధ్యాయం 4-5 వచనాల్లో మనం చూస్తే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి తోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించును. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాను. సో ఇక్కడ మనం చూడగలం చాలా చక్కగా దేవదూతలు పాపం చేశారు. ఎప్పుడు మనం చూసాం, మొదటి ప్రపంచంలో ఆ మెసెంజర్స్గా ఉండాల్సింది పోయి మానవులతో పాటు వాళ్ళతో పాటు కలిసిపోయి పాపం చేసిన మన విషయం చూడగలం. చేసినప్పుడు వాళ్ళని విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదు. విడిచిపెట్టక పాతాళ లోకంలోకి కటిక చీకటి బిలములోకి వాళ్ళని త్రోసివేశాడు, తీర్పు కోసం ఉంచాడు. సో ఇక్కడ మనకు తెలుసు చాలా వరకు ఇక్కడ పాతాళ లోకం అంటే చాలా వరకు నరకం అని చాలామంది అనుకోవచ్చు. కానీ దీని యొక్క రాయబడిన కొత్త నిబంధన అనేది గ్రీక్ లాంగ్వేజ్లో రాయబడింది. దాని యొక్క ఆరిజిన్ మూల పదం ఏంటి అంటే టాటర్. ఈ యొక్క పదానికి అర్థం ఏంటి అంటే పరలోకానికి భూమికి మధ్యనున్న స్థలం, అదే భూమి యొక్క వాతావరణం అనేది అర్థం. ఎందుకంటే మనకు భూమి వాతావరణం నుంచి మనం భూమి నుంచి దూరంగా వెళ్ళే కొద్దీ మనకు అక్కడ ఆక్సిజన్ దొరకడం కష్టం. అదేవిధంగా కటిక చీకటి అనేది మనకు ఏర్పడుతూ పోతుంది. సో అదే ఈ యొక్క పాతాళ లోకం అనేదిగా చూడగలం. ఎందుకంటే వాళ్ళు పరలోకంలో ఉన్నారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. కానీ పాతాళం, భూమికి వాళ్ళు దేవునికి అవిధేయంగా చేసినప్పుడు తోసివేయబడ్డారు. అంటే భూమి యొక్క వాతావరణం అనేది వాళ్ళకి అగాధమే, పాతాళ లోకమే అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. వీళ్ళందరికీ న్యాయ తీర్పు కోసం వాళ్ళని ఉంచాడనే విషయాన్ని మనం చూడగలం. మరి ఆ యొక్క మొదటి ప్రపంచంలో జరిగిన దానికే మనం ఎలా అని కన్ఫర్మ్ చేసుకోవాలని అంటే మనకు 5వ వచనం చెబుతుంది, నీతిని ప్రకటించిన నోవాహు మరి 7 నోవాహు తన యొక్క కుటుంబమైన మరో 7, తన భార్య, తన యొక్క 3 పిల్లలు, వారి యొక్క 3 భార్యలు, వీరిని మాత్రమే కాపాడారు. ఎందుకంటే ఆ లోకమందు పూర్తిగా విడిచిపెట్టక జలసమూహం మొత్తాన్ని జలప్రలయంతో రప్పించినప్పుడు, వాళ్ళని నాశనం చేసినప్పుడు ఈ యొక్క దేవదూతలు అక్కడ ఉన్నారనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలం. మరో వచనంలోనూ మనం ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుందాము. యూదా రాసిన పత్రికలో 6వ వచనంలో మనం చూస్తే, మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకట్లో నిత్య పాశములతో ఆయన వారిని బంధించి భద్రం చేశారనే విషయాన్ని చూడగలం. తన ప్రధానత్వమును అంటే తన యొక్క మొదటి స్థానం ఏమింది? పరలోకంలో ఉండే భాగ్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు, కానీ దాన్ని నిలుపుకోలేదు. వాళ్ళు ఆ యొక్క పరలోక నివాస స్థలాన్ని విడిచి వాళ్ళు వచ్చేసారు. మాకు అదొద్దు, భూమే కావాలనుకొని వచ్చేసారు. వారి గురించి ఇక్కడ ప్రధానత్వమును నిలుపుకొనక, ఇక్కడ మహాదినమున అంటే మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు 1000 రాజ్యంలో న్యాయ తీర్పు కోసం వాళ్ళని నిత్య పాశములతో అంటే బంధించి వారికి ఉంచాడు. అంటే వాళ్ళకున్న ఆ శక్తి ఏదైతే ఉందో, ఏ రూపంలోకి మారగలిగే శక్తి ఏదైతే ఉందో దానిని ఆయన తీసివేసేసి వేరే రూపంలోకి మారకుండా, ఎందుకంటే మళ్ళీ తిరిగి అదే తప్పు చేయనివ్వకుండా దేవుడు అక్కడ వాళ్ళని భద్రం చేశాడన్న విషయం మనం ఇక్కడ చూడగలం. కానీ ఇక్కడ ఒక విషయం మనం గమనించగలం, ఈ యొక్క పడిపోయిన దేవదూతలు మానవ శరీరంలోకి రాలేరు, ఖచ్చితంగా ఈ రూపంలోకి ఎత్తలేరు. కానీ బలహీనంగా ఉండే మనిషి యొక్క ఆలోచనలను వాళ్ళు ఆక్రమించగలరు, ఆక్యుపై చేయగలరు అనే విషయాన్ని చాలా
జాగ్రత్తగా మనం గమనించాలి. ఇలా వారు ఆక్రమిస్తూ తమను తాము ఏమని చెప్పుకుంటారంటే, మరణించి మేము వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాము అనే విషయాన్ని, ఇలా మాట్లాడుతున్న ప్రతి ఒక్క అశుద్ధ ఆత్మలు చేసే పనులు ఏమై ఉండొచ్చు అంటే ఈ యొక్క పడిపోయిన దేవదూతల పని అని మనం గమనించాలి. సో ఇదే విషయాన్ని మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క మొదటి రాకడలో కూడా ఈ యొక్క పడిపోయిన దేవదూతలు మాట్లాడే అనే విషయాన్ని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించగలం. మత్తయి రాసిన శుభవార్తలో 8వ అధ్యాయం 28వ వచనంలో చూస్తే, ఆయన అద్దరునున్న గదరేనీయుల దేశమును చేరగా దయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకి ఎదురుగా వచ్చిరి. సో 2 దయ్యములు పట్టిన వారై సమాధులలో నుంచి యేసుక్రీస్తుకి ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గంలో వెళ్ళలేకపోయాను. ఇంతవరకు వాళ్ళు భయంకరంగా ఉన్నారు కాబట్టి ఆ మార్గంలో ఎవడు వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వస్తున్నాడు. వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళ ముందుకు వచ్చారు. వచ్చి ఏం మాట్లాడుతున్నారు అని అంటే 29వ వచనంలో చూస్తే, వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలం రాకమునిపై మమ్మల్ని బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసింది. సో ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడగలము. ఇక్కడ ఇదిగో దేవుని కుమారుడా, సో మమ్మల్ని బంధించడానికి, కాలం రాకముందే మమ్మల్ని బంధించడానికి వచ్చితేవా. మనం వాళ్ళని చూసాం, అక్కడ బంధించాడు. ఎందుకు శరీరంగా ఇంకా వేరే ఆప్షన్ లేకుండా బంధించేశాడు, కటిక చీకట్లోనే చూసాము. సో ఇక్కడ ఆ సందర్భంలో యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా ఎవరు అంగీకరించట్లేదు దాదాపు. అదే మనము చూడగలము. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులను అడుగుతారు, ఈ ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని. ఒకరు అంటారు ఎలీజా అని, ఇంకొకరు మోషే అని, రకరకాల విషయాలుగా చెప్తూ వస్తారు. అదంతా ఓకే, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని అడుగుతారు. పేతురు మాత్రం అక్కడ చాలా చక్కగా సమాధానం ఇస్తాడు. ఏమనంటే, జీవము గల దేవుని యొక్క కుమారుడవైన క్రీస్తువు నీవు అంటాడు. సో యేసుక్రీస్తు చాలా సంతోషంగా ఫీల్ అయ్యి, ఇది పరలోకమందున్న తండ్రి మాత్రమే నీకు తెలియపరిస్తే తప్ప ఇది నీకుగా తెలిసిన విషయం కానే కాదనే విషయం. కానీ ఇక్కడ సేమ్ టైం ఆ యొక్క 2 దయ్యములు పట్టిన వాళ్ళకి ఈ విషయం తెలుసు, దేవుని కుమారుడని సంబోధించారు. సో దాని అర్థం వీరిలో పడిపోయిన దేవదూతల పని చేస్తున్నారనే విషయం మనం చూడగలం. పడిపోయిన దేవదూతలు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఈ యొక్క దేవుని కుమారుడు, మనిషి కుమారుడు ఎక్కడ ఉన్నాడు? ముందుగా మనిషిగా రాకముందు పరలోకంలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని. కాబట్టే వాళ్ళు దేవుని కుమారుడు అని ఇక్కడ పిలచడం అనేది చూడగలం. సో ఇప్పటికీ ఈ యొక్క పడిపోయిన దేవదూతలు బలహీనమైన మనిషి యొక్క ఆలోచనలు ఆక్రమించి చనిపోయిన వారుగా వేరే వారిలో ప్రవేశించి మాట్లాడుతున్నారు. ఎందుకనంటే వీటన్నిటికీ పూర్తిగా మరి కర్త ఎవరు అని మనం చూస్తే లూసిఫర్ పనే. ఎందుకు లూసిఫర్ ఈ విధంగా, సాతాను ఎందుకు ఇదంతా చేయించాలి అని అంటే, ఏదేని తోటలో తను చెప్పిన మొదటి అబద్ధం ఏంటి? మీరు ఇది తింటే చావరనే విషయం. దాన్ని నిజం చేయడానికి, నిరూపించడానికే ప్రయత్నం. ఉదాహరణ ఎందుకనంటే, ఒకవేళ మనిషి చనిపోయినా కానీ వారి యొక్క ఆత్మ అనేది బ్రతికి ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియపరచడానికి లేదా చూపించడానికి ఈ యొక్క లూసిఫర్, ఈ యొక్క సాతాను, ఈ యొక్క పడిపోయిన దేవదూతలని ద్వారా ఈ యొక్క మనిషిని వంచడం అనేది ఇక్కడ మనం గమనించగలం. అదే మరికొన్ని వచనాలను మనం చూస్తే, మార్కు సువార్తలో 5వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలను ఇక్కడ మనం చూస్తే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. అందుకు ఆయన, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. సో ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడగలము, ఈ యొక్క దేవదూతలకి తెలుసు న్యాయ తీర్పు కోసము భద్రం చేయబడ్డాడని. కానీ ఆ న్యాయ తీర్పు అనేది రాలేదు ఇంకా, ఎందుకంటే వచ్చే కాలంలోనే జరగబోతుంది. కాబట్టి దానికన్నా ముందుగానే మొదటి రాకల్లోనే నువ్వు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు బాధపడనివ్వద్దు మమ్మల్ని అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క పడిపోయిన దేవదూతలు ఇక్కడ మాట్లాడడం అనేది మనం చూడగలం. సో అప్పుడు యేసుక్రీస్తు చెబుతున్నాడు, ఈ యొక్క మనిషిని విడిచి నువ్వు పో అనగా, అవి తర్వాత వచనాల్లో చూస్తే అవి పందుల గుంపులలోకి పోయి ఆ తర్వాత సముద్రంలోకి పోయి చనిపోవడం అనేది మనం ఇక్కడ చూడగలం. అదే తర్వాత ఇంకొన్ని వచనాలు చూస్తే ఇక్కడ మార్కు 1వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, ఆయన నానా విధముల రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను బెల్లగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉన్నందున ఆయన ఆ దయ్యములను మాట్లాడనేయలేదు. ఇక్కడ అనేక దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఎందుకనంటే వాటి గురించి యేసుకు క్లియర్గా తెలుసు కాబట్టి ఎవరు అనే విషయం. ఈ దినం మనకు తెలుసు అవి ఎవరు అనే విషయం. కాబట్టి అవి యేసుక్రీస్తు అక్కడ వాటిని మాట్లాడనివ్వలేదు, ఎందుకంటే వాటికి చాలా క్లియర్గా తెలుసు కాబట్టి. ఇక్కడ చెప్పబడుతున్న దయ్యాలు, పిశాచాలు మరేవో కాదు, పడిపోయిన దేవదూతలు, ఈ పాపం చేసిన దేవదూతలు,
వీళ్ళెవరు ఉన్నారు అంటే ఈ యొక్క భూమి యొక్క వాతావరణంలో వాళ్ళు ఉండి ఈ యొక్క పనులు చేస్తున్నట్లుగా మనం చూడగలం. వాస్తవానికి ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా ఈ యొక్క దయ్యాలు కానీ పిశాచాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేనే లేవు. కానీ ఈ యొక్క పనులు ఎవరు చేస్తున్నారు అంటే పడిపోయిన దేవదూతలు సాతాను ద్వారా చేయబడుతున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకు అనంటే దేవుడు ఇలాంటి విషయాలను ఖచ్చితంగా సృష్టించలేదనే విషయం మనం చూడగలం. మరి చనిపోయిన వారి యొక్క పరిస్థితి ఏమిటి అని అంటే మనం చూడగలం. రాబోతున్న ఒక పాఠం ఒకటి ఉంది, ఆత్మ అనే ఒక పాఠంలో మనము వీటి గురించి ఇంకా డీటెయిల్గా మనం అనేది ఈ యొక్క ఆత్మ గురించిన విషయాలు మనం చాలా డీప్గా ధ్యానించబోతున్నాము. ప్రస్తుతానికి వారందరూ నిద్రలో అనేది ఉన్నారనే విషయాన్ని, చనిపోయిన ప్రతి ఒక్కరు నిద్రావస్థలో ఉన్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆ యొక్క నిద్రలో ఉన్న వాళ్ళు ఆయన యొక్క స్వరాన్ని విని సమాధుల నుండి మేల్కొంటారనే విషయాన్ని, తద్వారా వాళ్ళు పునరుద్ధానం చెందుతారనే విషయాన్ని గమనించగలం. నేటికి ఈ యొక్క వాయుమండలంలోని దుష్ట శక్తులతో మనకు పోరాటాలు ఉన్నాయి అనే విషయాన్ని మన యొక్క అపోస్తలుడైన పౌలు దీన్ని ఎఫెసీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మనకు రాశారు. అదే 6వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూస్తే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తివంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకున్నది. ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో చాలా స్పష్టంగా ఇక్కడ మనకు దేవుని ద్వారా వీటిని ఎదిరించడానికి మనం ఏం చేయాలనే విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు. దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. వీటి గురించి కూడా ఎన్నో మనం చాలా స్టడీ చేయగలము. దేవుని చిత్తం అయితే రానున్న రోజులు మనం చదవగలము. ప్రస్తుతానికి మనం పోరాటం శరీరులతో కాదు, ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో వాయు మండలముందున దురాత్మ సమూహములు. మనం ఇప్పుడు చూసాము ఈ యొక్క పడిపోయిన దూతలు ఎక్కడున్నారు అంటే ఈ యొక్క భూమి యొక్క వాతావరణంలో వాయు మండలంలో ఉన్నారు. కాబట్టి వాటితో మనకు పోరాటం ఉన్నాయి. అవి ఎట్లా మనకు పోరాటము అంటే ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా మనల్ని దేవునికి అవిధేయునిగా చేయాలని, లేదా దేవునికి అయిష్టంగా మనం కార్యాలు చేయాలని, పనులు చేయాలని మనం ప్రేరేపించడానికి ఎంతగానో వాటి యొక్క శక్తుల ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం దేవుని కృపను బట్టి మనము ఈ యొక్క చాలా స్పష్టమైన సత్యానికి మనం ఈ దినము వచ్చాము, తెలుసుకున్నాము. దేవుడు మొదటి ప్రపంచాన్ని ఎందుకు నాశనం చేశాడు అని అంటే మనం చూసాము, దైవభక్తి గల సంతానం రావాలని కోరుకున్నాడు, కానీ రాలేదు కాబట్టి అక్కడ నాశనం చేశాడు. అయితే దేవుడు ఎందుకు ఆదామును సృష్టించాడనే విషయాన్ని మనకి ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే మనకు ముఖ్యమైన విషయం. అదే మలాకి 2వ అధ్యాయం 15వ వచనాన్ని మళ్ళీ ఒకసారి చదువుతాము. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని సంతతి నొందవలనని అతడు యత్నం చేసిన కదా. సో ఆదాము ద్వారా దైవభక్తి గల సంతానం రావాలని ఇక్కడ దేవుడు చూశాడు, కానీ మొదటి ప్రపంచంలో అలా రాలేదు. కాబట్టి దేవుడు దాన్ని నాశనం చేశాడు. సో మనం ముందుగా చూసాము, 2వ దినమున మాత్రమే సాయంకాలం పగలు అవగా మంచిదని చూచెను అనే విషయాన్ని మనం ముందు రోజులలో లేదా మొదటి దినమున చూశాడు, తర్వాత రోజులలో ఆ విధంగా మంచిదిగా ఎంచాడు. కానీ 2వ దినాన్ని చేసినప్పుడు మంచిగా ఎంచలేదు, కానీ దినము ముగిసింది అనే విషయం చూడగలం. ఎందుకంటే కారణం ఇదే. ఈ యొక్క జలముల ద్వారా పై జలములు కింది జలములు ఈ యొక్క క్యానోపీ ద్వారా భూమి మీద ఉన్న సముద్రాలు కానీ జలములు కానీ వీటి ద్వారా నాశనం రాబోతున్నదని ఆయనకు ముందుగా తెలుసు. కాబట్టి ఇది మంచిదిగా ఎంచలేదు, అక్కడ చెప్పబడలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలము ప్రియమైన సహోదర సహోదరులారా. సో తర్వాత ఇప్పుడు మనం చూసాం మొదటి ప్రపంచంలో రాలేదు, మరి రానున్నారు ఈ 2వ ప్రపంచం. అంటే ఈ యొక్క 2వ ప్రపంచం, మనమున్న ఈ యొక్క 2వ ప్రపంచంలో అయినా దేవుడు ఎదురు చూస్తున్న దైవ భక్తి గల సంతానం వచ్చిందా లేదా రాలేదా అనే విషయాన్ని మనం వచ్చే శనివారం 6:30 గంటలకి సాయంత్రం ఇదే జూమ్ లింక్ ద్వారా ప్రతి ఒక్కరము కనెక్ట్ అయ్యి దేవుని యొక్క సత్య వచనాలని ధ్యానించబోతాము. అంతవరకు ఈ యొక్క సత్యం మాత్రమే మనల్ని అసత్యం నుంచి విడుదల చేస్తుంది. ఆ యొక్క సత్యమే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం అనే విషయం మనం చూడగలము. అంతవరకు దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.